మంది జీవితాలలో బాగా గమనించాలి. పాపం అనేది మనిషిలో ఉంటే, పాపం అనేది మనిషి హృదయంలో కానీ, మనసాక్షిలో కానీ, ఊహల్లో కానీ, తలంపులో కానీ, వారి యొక్క ప్రవర్తనలో కానీ ఉంటే హృదయం కఠినంగా మారుతుంది. హృదయం కఠినంగా మారుతుంది, రాయిలాగా మారిపోతుంది. మనసాక్షి కఠినంగా మారిపోతుంది. వీరి జీవితాలలో ఎంత సైడు ఏంటది, వాళ్ళ ఇంటి సైడ్ కానీ, లేకపోతే వాళ్ళ బంధువులు కానీ, లేకపోతే నమ్మిన వాళ్ళ కుటుంబాలలో ఏంటది వారు కానీ ఎంత ఏడుస్తున్నా వీరి జీవితాల్లో కదలేకుండదు. ఏ రీతిగా ఉండదు. బైబిల్లో రాయబడిన మాట చాలా అద్భుతమైన మాట. మత్తయి సువార్తలో ఒక మాట రాయబడినది. 13వ అధ్యాయం 18వ వచనం కాంచి, లేకపోతే 19వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం కాంచి. మత్తయి సువార్త 13. రాజ్యము గురించి వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో ఎత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. తోపక్క పడిన ఎత్తబడిన వాడు ఈడే. రాత్రి నెలన ఎత్తబడిన వాడు వాక్యమిని ఏమంటని సంతోషంతో తను అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలిచిన కానీ వాక్యము నిమిత్తమును శ్రమయను హింసయను కలగని అభ్యంతరము పడెను. హల్లెలూయా. బాగా గమనించండి. ఇక్కడ మత్తయి సువార్తలో రాయబడ్డ మాట చాలా అద్భుతమైన యొక్క ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ ఎవడైనా రాజ్యము గురించి వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని వెతుకొని పోను. తోపక్క విత్తబడిన వాడు వీడే. రాత్రి నెల విత్తబడిన వాడు వాక్యం విని ఎమ్మటైన సంతోషంతో దాన్ని అంగీకరించేవాడే. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమను హింసైన కలగ్గానే అభ్యంతరము పడెను. హల్లెలూయా. ఇక్కడ రాత్రి మీద ఏడది విత్తబడే యొక్క విత్తనం యొక్క ఫోల్లో ఉన్న వారి జీవితాల గురించి ఈరోజు మనం వినబోతున్నాం. దేవుని యొక్క చాలామంది జీవితాలలో ఎక్కడేసిన గొంగడి అక్కడే మిగిలిపోయింది. రక్షణ పొంది ఉన్నారు కానీ అభ్యంతరాల వారి జీవితాన్ని ఆపివేసినాయి. ఇంకా చాలామంది దాదాపు ఈ నడిగడ్డ ప్రాంతంలో కానీ, లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, తిరిగి మన భారతదేశం యావత్తు మనం చూసుకుంటే 30% ఇటది, ఒక 90% రాతి మీద ఇడది విత్తబడే యొక్క విత్తనం పోలిలు ఉన్నారు. వాక్యం అనే యొక్క వేరులో వాళ్ళు లేకపోవటం వలన వాళ్ళకి ఇడది వాక్యం వింటున్నారు, సంతోషంతో అంగీకరించారు. కానీ వేరు లేకపోవటం వలన వారి జీవితంలో ఏం జరిగిందంటే వాక్యము నిమిత్తము శ్రమను హింసను రాగానే వారి జీవితాల్లో అభ్యంతరాలు మిగిలిపోయినాయి. ఇంకా అభ్యంతరాలు. అందుకే బైబిల్లో రాయబడింది, భూమి మీద అభ్యంతరాలు రాక మానవు, కానీ ఎవరికైతే ఈ అభ్యంతరం వస్తుందో, అభ్యంతరం కలిగి ఉంటాడో వాడి మెడకి తిరుగుటు రాయి కట్టి సముద్రంలో నెట్టివేయటం వాడికి మేలు అన్నాడు. ఎవరికి మేలు? అభ్యంతరాలు కలిగి ఉండేవాడికి, అభ్యంతరాల్లో ఉన్నవాడికి, అభ్యంతరాలు కలగజేసేవాడికి. అటువంటి వాడికి మెడకి ఏంటిది తిరుగుతురాయి కట్టి వాడు సముద్రం నెట్టివేటి వాడికి మంచిది, ఎందుకంటే వాడు పైకి రాకుండా మళ్ళీ
ఏం రాకుండా. చూడు, కొంతమంది బాయిలో దూకే వాళ్ళు సూపర్ స్టైల్లో దూకుతుంటారు. చూసారా బాయిలో దూకేవాళ్ళు. కొంతమంది బతకని ఆశతో దూకుతారు, ఏదో దరిపెట్టుకుంటారు. కానీ దూకి ఎందుకు దూకారు? ఇంట్లో వాళ్ళని బెదిరించడానికి, నాదే రైటు, కానీ మీరు అన్న మాటలకి నేను దూకినా అని చెప్పేసి అని దూకి ఎక్కడొకసారి గట్టిగా పట్టుకుంటారు. ఇంకా ఒక నైట్ కానీ పౌలు కానీ కేకలెత్తలు ఓ ఓ నేడుతూ కేకలెత్తారు. నా దారి నీరడం పోతే మీరు రచిస్తాడు వాళ్ళు. ఇంకా ఎందుకు ఆ దరిబెట్టు అంటే బతకాలని మళ్ళీ ఆశ వాళ్ళ ఉంది. ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే దూకటం దరిమడి దూకితే ఎక్కడో చోట ఏదో తట్టుకుని ఆగిపోతాను నడి బాయిలో దూకుతారు వాళ్ళు. ఎందుకంటే చక్కగా లోపలికి వెళ్ళిపోయి ఆడ పుట్టరు కూడా. ఇంకో కొంతమంది ఏం చేస్తారు, ఇంకా పూర్తిగా నేను ఇంకా బ్రతకూడదు, ఇంకా వాళ్ళు నన్ను ఎంతగా ఇడది లాగే ప్రయత్నం చేసినా ముందు నేను చచ్చిపోయి ఉండాలి, వాళ్ళు నన్ను తీసేయడానికి. కానీ వాళ్ళు నడుముకో ఎక్కడోసారి బరువు కట్టుకొని ఒక్కసారి దూతురు బాయిలో దూతురు. ఇంకా పైకి రాకుండా. ఇది 3 స్టైల్లో ఉంటుంది మరణం. 3 స్టైల్లో ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నంటే అభ్యంతరాలు రాక తప్పవు భూమి అన్న, కానీ అది ఎవరి వల్ల వస్తుందో వాడికి శ్రమ. అటువంటి వాడికంటే మెడకి తిరుగుటరాయి గట్టి వాడిని సముద్రం నెట్టివేయటమే వాడికి మేలు. హల్లెలూయా. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం వింటున్న యొక్క దేవుని యొక్క వాక్యం ఏంటంటే, రాత్రి నెలను విత్తబడిన వాడు వాక్యం విని ఏమంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడే. అయితే అతను వేరు లేనందన్నా అతడు కొంతకాలం నిలిచిన కానీ వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైన కలగానే అభ్యంతరము పడెను. ఈ వ్యక్తి గురించి ఈరోజు మనం వింటున్నాం. ఈ కోణంలో ఉన్నవారు, ఇటువంటి యొక్క ఆలోచనలు ఉన్నవారు, కారణం ఏంటది? వీళ్ళ జీవితాల్లో ఎందుకు ఆత్మీయంగా వెదగలేకపోతున్నారు, ఆత్మీయంగా ఎందుకు ఫలించలేకపోతున్నారు? వాక్యం వింటున్నారు, మళ్ళీ ఎక్కడ ప్రార్థన ఉన్నా, ఎక్కడ మీటింగ్ ఉన్నా, ఎక్కడ కుటుంబ ప్రార్థన ఉన్నా వాళ్ళు పిలిపిన మంచి ఆశతో వెళతారు. కానీ వాక్యం వింటున్నారు, అంగీకరిస్తున్నారు, ఒప్పుకుంటున్నారు. కానీ ఆ వాక్యం వారి జీవితంలో జరిగించకపోవటం వలన వేరు లేదు. వాక్యం అనే యొక్క వేరులో వీళ్ళు అంటుకట్టబడి ఫలించే స్థితిలు అక్కడ లేదు. కింద ఏముంది? రాయి ఉంది. వేరు లోపలికి పోకుండా ఉండటానికి, ఆ వేరు వచ్చి ఫలించి మంచిగా భూమిని పట్టుకొని గట్టిగా ఫలించడానికి లోపలేముంది? వేరుంది. హృదయం అనే కఠినం ఉంది. దేవునికి ఇష్టముగా అంది, దేవుడికి నచ్చంది, వారి జీవితంలో ఆత్మీయంగా ఏ పరంగా ఫలించకుండా ఏదైతే ఉంటుందో దాన్ని ప్రేమిస్తారు దేవుని కంటే ఎక్కువగా. అందుకే అది వాళ్ళ హృదయంలో ఉండటం వలన ఆ పాపం, దేవుడికి ఇష్టంగా దాన్ని ప్రేమించడమే పాపం. ఆ పాపం అనేది హృదయంలో ఉండటం వలన హృదయం కఠినంగా మారింది, మనసాక్షి కఠినంగా మారిపోయింది. వీరి జీవితాల్లో ఇంకా అక్కడ అయిపోయింది. ఎప్పుడైతే హృదయము రాయిగా, మనసాక్షి కఠినంగా మారిపోయిందో ఇంకా వాక్యము హృదయంలోకి వెళ్తుంది, కానీ ఆ మనసులో అంగీకరిస్తారు. కానీ ఆ వాక్యం అనే యొక్క వేరు అనేది లోపలికి వారి జీవితంలో పోకపోవటం వలన వారి ఆత్మీయ జీవితము వెదగలేకపోతున్నారు, ఫలించలేకపోతున్నారు అనే విషయాన్ని ఈరోజు మనము ఒక ఆలోచనలోకి దేవుని యొక్క ప్రాణానికి వెళ్దాం. చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. 20వ అధ్యాయము 5వ వచనం కాంచి ఒక మాటను, ఏలయనగా నీ దేవుడిని యెహోవా అగు, నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించి వారి విషయంలో 3 తరము వరకును తండ్రుల యొక్క దోషము కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకున్న వారిని 1000 తరములకును నేను కరుణించి వాడినై ఉన్నాను అంటున్నాడు దేవుడిగా. బాగా గమనించాలి విషయాన్ని. ఇంకా ఏమంటుంది? నేను రోషం గల దేవుణ్ణి, మీరు నన్ను ప్రేమిస్తున్నారు మీ మాటలను బట్టి, లేకపోతే మీ ప్రవర్తన బట్టి నన్ను ప్రేమిస్తున్నట్టుగా ఇక్కడ సమాజానికి మీరు కనపరుస్తున్నారు. కానీ ఇక్కడ మీరు నన్ను ద్వేషిస్తున్నారు. నేను రోషము గల దేవుణ్ణి, మీరు నన్ను ప్రేమిస్తే నా మాటలందు నిలిచి ఉంటారు.
మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకుంటారు. మీరు నన్ను ప్రేమిస్తే నేను ఏమైతే మీతో నేను మాట్లాడుతానో ఆ మాటల ప్రకారంగా మీరు జీవిస్తారు. కానీ మీరు నన్ను దేశించడం వలన 3 తరాలకును ఇడది తండ్రుల యొక్క దోషం పిల్లలకు ఒడిలోకి తెస్తానండి దేవుడికి. హల్లెలూయా. కానీ ఇక్కడ తండ్రుల యొక్క పాపమును, తండ్రుల యొక్క దోషమును, తండ్రుల యొక్క అపరాధమును, ఆ అతిక్రమమును, దేవుని మాటలు అతిక్రమించడం వలన అది ఏమైందంటే దోషముగా పాపంగా మారిపోయింది. అది ఏమవుతుందంటే నువ్వు చేసిన ఏదైతే ఉందో దేవుణ్ణి నమ్మిన తర్వాత, దేవుడి గురించి నీకు అర్థమైన తర్వాత, నీది ఏ టేజ్ నీది? 2వ టేజ్లో ఉన్నావు. తోపక్కబడ్డ విత్తనం పోలిగా నీది. మంచిగా వాక్యం విని అంగీకరించి సంతోషంతో కొంతకాలం జీవిస్తున్న నీ జీవితం ఇది. కానీ ఇటువంటి యొక్క దారిలో వెళ్తా నువ్వు వాక్యము నిమిత్తం శ్రమను, వాక్యము నిమిత్తం ఏంటది ఆ యొక్క హింస రాగల్ని అభ్యంతరాలు వచ్చేసాయి నీలోకి. ఏమొచ్చినాయి? అభ్యంతరాలు. ఈ అభ్యంతరాలు ఎందుకు వచ్చినాయి? నీలో ఉన్న వాక్యమైన ఎడది అటువంటి యొక్క వేర్లు నువ్వు ఎడది నాటబడకుండా, వేరు లేకుండా ఉండటం కారణం ఏంటంటే ఇదిగో తండ్రుల యొక్క దోషం 2-3 తరాంచి వస్తున్న ఆ దోషం యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నీ పాపములు క్షమించబడ్డాయి. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత నీ పాపములు క్షమించబడ్డాయి. కానీ నీ పితరునాటించి వస్తున్నది మాత్రం తొలగదు. అది ఎప్పుడు తొలగిద్దంటే 40 దినాల ఉపవాసం ఉన్నప్పుడు ఆ బంధకాల్లోంచి మనం బయటకు వస్తాం. 40 దినాల ఉపవాసం ఉన్నంత మాత్రమే కాదు, ఉపవాసములు ఎంతగా దేవుని కోసం నిలబడతావో, ఎంత క్రమంగా, ఎంత భయభక్తులు కలిగి ఉంటావో, ఉపవాసం ముగిసినప్పుడు కానీ అదే క్రమంగా నువ్వు ఉండాలి. ఉపవాసము ఎడది ఉన్నంతసేపు మంచిగా దేవునిలో మంచిగా ప్రార్థనను, వాక్యమును, ఆ ప్రకారంగా మంచి చిత్తపాటును, మంచి ఆశతో ఉన్న తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టి నా పితరులు నడిచిన ప్రతి పాపము, అయ్యా ప్రతి విధమైన కాడి నా మీద తొలగించని ప్రార్థించినావు. కానీ అదే ప్రార్థన నువ్వు చేసిన ప్రతి విధమైన యొక్క ఉపవాస ప్రార్థనలో అది నీ జీవితంలో నిన్ను అభివృద్ధి చేయాలంటే ప్రార్థన చేసిన నువ్వే ఆ ప్రార్థన తగ్గట్టుగా నువ్వు లేకపోతే ఆ ప్రార్థన నీ మీదకి ఆశీర్వదకరంగా రాదు. ప్రార్థించు నువ్వు ప్రార్థించినావు కదా, నన్ను నా కుటుంబం నిప్పించమని. నువ్వు నిలబడితే దేవుడు నువ్వు చేసిన ప్రార్థనలు దేవుడు దీవిస్తాడు. ఇంకా నువ్వు నిలబడితే ఉపవాసంలో ఎంత క్రమంగా ఉన్నావో, ఉపవాసం అయిపోయిన తర్వాత కానీ దేవుని కోసం అంత క్రమంగా ఉంటే వాక్యమైన యొక్క వేరులో నువ్వు వెళ్తావు. ఇంకా వాక్యమైన యొక్క వేరులోకి వెళ్ళి నువ్వు ఫలించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కానీ ప్రార్థన చేసిన తర్వాత, ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి అమ్మయ్య నేను సెంట్రల్ నుంచి బయటికి వచ్చిన. ఎక్కడి నుంచి? సెంట్రల్ నుంచి బయటకు వచ్చిన. అక్క అక్కడ పాస్టర్ గారు ఏం క్రమం పెట్టిండు అక్క, నాకు పిచ్చి కోపం వచ్చింది అక్క. కానీ ఏం చేస్తావు? నాకున్న కష్టాలు, నాకున్న బాధ, నాకున్న అప్పులు, నాకున్న సమస్యలు పోవటానికి నేను తట్టుకొని ఉగ్గపట్టి ఉన్నానక్క. ఇవి నా కోసమా? కాదు కదా. ఉపవాసం అనేది మీకు ఆల్రెడీ పోయిన గతంలో మీకు చెప్పి ఉన్నాను. కుమ్మరవాడు కొండని చేసి వెండలో పెడతాడు. అది కొండ తయారు చేసిండు అంటే ఒక వస్తువుగా తయారు చేసిండు. ఇంట్లో ఒక పాత్రగా, అది ఏ పాత్ర అయినా సరే ఒక పాత్రగా చేసి దాన్ని ఎండలో పెట్టాడు. కానీ ఆ పాత్ర అది వాడబడాలంటే ఆ పాత్ర తగ్గట్టుగా అది నిప్పు కులంలోకి రావాలి. నిప్పు కులం అంటే ఏంటిది? ఉపవాసం అనే కులంలోకి రావాలి. ఉపవాసం అనే కులంలోకి వచ్చి ఎప్పుడైతే ఆ పాత్ర వెళ్ళి నిప్పులు ఎట్లా కాలి గట్టిబడిన తర్వాత ఆ కొమ్మరవాడు ఏంటిది, ఆ కొండ అమ్ముకున్నప్పుడు ఎవరికి కావాల్సిన పాత్ర వాళ్ళు కొనుక్కున్నప్పుడు అది ఏ రీతిగా ఆ ఇళ్లలో పనిచేస్తుందో ఆ రీతిగా మనము దేవుని చేతుల్లో దేవునికి తగ్గట్టుగా, దేవునికి ఏది స్థితికి తగ్గట్టుగా మనం ఫలించాలంటే ఉపవాసం అనే ఒక కులంలోకి వచ్చి ఆ ఎండబడ్డ ఏంటి పాత్ర చేయబడ్డ పాత్ర కాల్చబడిన తర్వాత అద్భుతంగా ఎప్పుడు కొంటాడు? ఇక్కడ కొలుములు కలబడ్డాం,
తిరిగి ఆ కరెక్ట్గా ఆ బ్యాలెన్స్లో ఉండాలి. ఆ బ్యాలెన్స్లో ఉండాలి. ఆ బ్యాలెన్స్లో ఉంటే దేవుడు నిన్ను ఏదో ఒక పనికి నిన్ను వాడతాడు. ఇంకా ఏదో ఒక పనికి నిన్ను వాడతాడు ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మూడో తరాంచి ఉన్న దోషం ఏంటది? ఎవరైతే నన్ను ప్రేమించిన ఆజ్ఞను గైకొని ఎవరైతే నడుస్తారో ఏమంటుంది దేవుడు? 1000 తరములు నేను కరుణించేవాడినై ఉన్నా అంటాడు. ఇంకా 1000 తరాలు, 2-3 తరాంచి దేవుని పైన తిరగబడి, దేవుణ్ణి దేశించి, దేవునికి ఆయాసకరంగా ప్రవర్తించిన మన జీవితాలను దేవుడు ఏమంటున్నంటే, ఎప్పుడైతే నా నామమును బట్టి ఎప్పుడైతే ప్రేమిస్తారో, నా ఆజ్ఞల గైకొని నడుస్తారో, వారి జీవితాలలో 1000 తరమునే కరుణించి వాడినై ఉన్నానని దేవుడు, అది మన పిల్లల 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 తరంలోకి మనం చేసే ఉపవాస ప్రార్థనలు కానీ, మనం చేసే ప్రతి ప్రార్థన కానీ, మనం నడుచుకుంటున్న క్రమం కానీ, ఆ యొక్క క్రమం కలిగిన ప్రార్థన, ఆ భక్తి కలిగిన ప్రార్థన, విశ్వాసం ప్రార్థన, ఆ పవిత్రత కలిగిన జీవితంలో దేవుడు మనం దీవించినప్పుడు మన కడుపు ముట్టిన మన కుటుంబాల మన పిల్లలకి దీవెనకరంగా అది మారిపోతుంది. ప్రార్థించిన తర్వాత నువ్వు నిలబడాలి. ప్రార్థించిన తర్వాత ప్రార్థించి ఇంక వెళ్ళిపోయి నీ ఇష్టసరంగా ప్రవర్తిస్తే ఆ ప్రార్థన, దేవుడు ఆ ప్రార్థన ద్వారా నిన్ను దీవించడానికి నీకు సమీపంగా వచ్చినాడు. కానీ ఆయనకు సమీపంగా నువ్వు లేవు. అందుకే దీవించబట్టిన ఈరోజు చాలామంది క్రైస్తవులు, దేవుని నమ్మిన క్రైస్తవులు, యేసు ప్రభువే గొప్ప దేవుడు, ఆయన తప్ప దేవుడు లేడు, ఆయనే భూమికి ఆకాశానికి సృష్టికర్త అని బల్ల కొట్టినట్టుగా మాట్లాడతారు. కానీ వాళ్ళ మాటల్లో అంత మాత్రమే ఉన్నాయి. కానీ ఆ మాటల తగ్గట్టు వాళ్ళ జీవితాలు లేకపోవటం వలన ఈరోజు వారి జీవితాల్లో ఆశీర్వదింపబడలేకపోతున్నారు, దీవించబడలేకపోతున్నారు. సమాజానికి చెడు పురుగుగాను, తిరిగి వాళ్ళ కుటుంబానికి శాపంగా మిగిలిపోయిన కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఉదయకాలం మందు నీ జీవితంలో గమనించాలి. ఇక్కడ బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. యోహను సువార్త చూడండి. యోహను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట చాలా అద్భుతంగా దేవుడు మనకి తన సేవకుల ద్వారా మనకు రాయించి ఇచ్చినాడు. ఎందుకంటే ఆ కాలంలో జరిగిన యొక్క చరిత్ర రాబోతున్న కాలానికి మనకి మంచిగా రాసి ఉంచినాడు. ఎందుకంటే మనము జాగ్రత్త పట్టడానికి, మనం జాగ్రత్త కలిగి ఉండటానికి. ఇక్కడ యోహను సువార్త 1వ అధ్యాయంలో ఇక్కడ 12వ వచనం ఒక మాట్లాడింది. తను ఎందరైతే అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడి పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. వారు దేవుని వల్ల పుట్టినవారే కానీ రక్తము వలనైనను, శరీర విచ్చుల వలనను, మనుషుల విచ్చులను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారై కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అతిథి కుమారుని మహిమల్లే మనం ఆయన మహిమని కనుగొంటిమి. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడింది? రక్తము వలన వచ్చిన పాపములు కానీ, శరీరం వల్ల వచ్చిన పాపములు కానీ, మనుషుల విచ్చిన వచ్చిన పాపము కానీ, మూటి గురించి మాట్లాడిన ఆయనక. ఏం మాట్లాడినమ్మా? మూటి గురించి మాట్లాడక. ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే, వారు దేవుని వల్ల పుట్టినవారే కానీ రక్తము వలనను, శరీర విచ్చుల వలనను, మనుషుల విచ్చులను పుట్టినవారే కారు. బాగా గమనించండి. రక్తం అంటే ఏంటిది? మనము తరతరాల నుంచి వస్తున్న ఎవరైతే మన పితరులు అంటే మన యొక్క తండ్రులు, మన తాతలు, మన జేజలు ఏంటిది, ఎంతమంది తరతరాంచి వస్తున్న ఆ రక్తము వలనైనను, శరీర విచ్చుల వలనను అంటే ఏంటిది? మన శరీరంలో కలుగుతున్న ఉద్రేకతను బట్టి, మన శరీరంలో వస్తున్న ప్రతి ఒక్క విధానం ఏంటిది? ఆ యొక్క ఆకర్షణ బట్టి, ఆ భ్రమలో మనం వెళ్ళి చేయకుండా, ఇంకా మనుషుల విచ్చలు అంటే ఇతరులను చూసి పొడుచుకోవటం. ఒకటి మన పితరునాటి నుంచి వస్తున్న రక్తంలో వచ్చిన పాపం కానీ, తిరిగి మన యొక్క శరీర విచ్చబెట్టే కానీ, మనుషుల యొక్క విచ్చబెట్టి కానీ మనం రక్షించబడలేదంట. ఈ 3 ఉంటాయి.
ఒకటి తరాల నుంచి వస్తున్న యొక్క పాపం, రెండోది మనం తెచ్చుకుంది, మూడోది ఏంటి తెలిసిన మనుషులను పోల్చుకొని చేయటం. ఈ మూడు పాపాలు బాగా గమనించాలి. ఇది యేసుక్రీస్తుని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, యేసుక్రీస్తుని ఎప్పుడైతే నువ్వు నమ్మి ఆయనతో కలిసి నడుస్తావో, నీ హృదయం కఠినంగా మారదు, నీ మనసు కఠినంగా మారదు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి అవతల ఉంటావో, వాక్యానికి లోపలికి రాకుండా అవతల ఉంటావో, ఇవన్నీ పనిచేస్తాయి. ఏడిది? నీ పితరునాటి నుంచి వస్తున్న యొక్క పాపం నీ వెనికి వసదిక. గతంలో నువ్వు దేవుని నమ్మనప్పుడు చేసిన శరీర విచ్చల పెట్టి, మనసు యొక్క విచ్చల పెట్టి వేర్లను పొడుచుకొని, ఈ మూడు వచ్చి నేను అమ్మడిస్తాయి. ఇంకా ఈ మూడు ఎప్పుడు వస్తాయి? యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత దేవుడికి ఏడిది? ఆ యొక్క పాస్టర్ ఎదుట, సంఘం ఎదుట, దేవుని ఎదుట మనము దేవుని చేతిలో చేసి ఆ యొక్క దేవుడితో మనం మాట ఇచ్చి ప్రమాణం చేసి ఎప్పుడైతే రక్షించబడతామో, ఆ రక్షణ పొందినప్పుడు ఇవన్నీ పక్కకు దొరుకుతాయి. ఇంకా ఇవన్నీ పక్కకు దొరుకుతాయి. కానీ అవి నీలోంచి పక్కకు దొరుకుతాయి, కానీ అవి నీ నుంచి దూరంగా వెళ్ళవు. ఎందుకంటే ఎక్కడైనా కానీ రక్తానికి సంబంధించింది కానీ, చర్ర విచ్చలం పెట్టి సంబంధించింది కానీ, మనుషుల విషయం పెట్టి సంబంధించింది కానీ, అది ఏదేమైనా నీలో కొంచెం అవకాశం దొరికితే అవి మళ్ళీ నీలోకి వచ్చి నేను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నము చేస్తాయి. అవి నీ దరిదాపులో ఉంటాయి. ఇక అవి పూర్తిగా అయితే పోవు. ఈ ఎప్పుడు నీలోకి వస్తాయి? యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత వాక్యముసారంగా నువ్వు నడుస్తున్నప్పుడు ఏమైందంటే ఈ నీకు క్రమంగా దూరం అవుతాయి. నువ్వెంతగా దేవునికి దగ్గర అవుతావో అంతగా నీకు నీకు దూరం అవుతాయి. నువ్వెంతగా దేవునికి దగ్గర అవుతుంటావో అంతగా నీకు దూరము అయితే, నువ్వెంతగా దేవునికి దూరం అవుతుంటావో అంతగా నీకు దగ్గరకి వస్తూ ఉంటాయి. అవి వచ్చి నీ హృదయంలోకి వచ్చి వాక్యములో నువ్వు ఉండకుండా, వాక్యమున యొక్క వేరులో నువ్వు ఫలించకుండా, అవి కింద ఏంటిది? పాపము అది నీకు కఠినంగా మారుస్తుంది. హృదయాన్ని, నీ మనసుని కఠినంగా మారుస్తుంది. పాపము నీలో ఎంత ఎక్కువగా ఉంటుందో అంత రాయిగా మారిపోతుంటుంది నీ హృదయం, నీ మనస్సాక్షి. వాక్యం వింటాం, బా సూపర్ చెప్పారా పాస్టర్ గారు, అబ్బా చాలా అద్భుతంగా చెప్పారా అంటాడు. కానీ అద్భుతమైన జీవితం వీడు అనుభవించడు. ఆ అద్భుతమైన జీవితం కలిగి వీడు ప్రవర్తించడు. అంత తెలిసి కానీ, అంత అర్థమై కానీ, దేవుడు దర్శించి మాటని కానీ ఈ వ్యక్తి దేవునికి సోటివడు, అంగీకరించడు. అందుకే రాతి మినబడ్డ విత్తనమంట సూర్యుడు యొక్క వెలుతురుకును ఈ బండ ఏడికి మధ్యలో మాడిపోయిందట. అది హల్లెలూయా. మనం చూస్తున్నాం కొంతమంది జీవితాల్లో, యేసు ప్రభువు నమ్ముకున్న వారి జీవితాలలో వాళ్ళు 1 నెల వస్తారు, 2 నెలలు వస్తారు, 3 నెలలు వస్తారు, ఆ తర్వాత 4 నెలలు కనబడరు. కారణం ఏంటిది? దేవుని కంటే ఎక్కువగా ఈ లోకముతో ముడిపెట్టుకుంటారు. ఈ మనుషులను బట్టి చెప్పే కదా, శరీర విచ్చలు, మనుషుల యొక్క విచ్చలనికి చోటిస్తారు, తమ శరీరం యొక్క విచ్చలకు చోటిస్తారు, తిరిగి వాళ్ళ రక్తము సంబంధించిన ఏదైతే ఉందో దానికి చోటిస్తారు. ఈ మూటిలోకి వెళ్ళిపోయి ఆ హృదయంలో ఆ 3 బాలకు సంబంధించిన యొక్క హృదయంలోకి చోటు ఇవ్వటం వలన హృదయం నిండిపోయింది. అందుకే యేసు ప్రభువులో ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బర్రెలు ఉన్నాయి. ఏంటిది? మనిషికి త్రావడానికి స్థలము, ఇంకా దేవుడికి స్థలం లేదడా. వాక్యమైన దేవుడు వచ్చి నీ హృదయంలో ఉండటానికి కొంచెముగా స్థలం లేకపోవటం వలన ఆ మనిషి జీవితంలో ఎక్కడేసిన గొంగడి అక్కడే మిగిలిపోయింది. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఉదయకాలమందు ఒక్కసారి నీ జీవితాన్ని గమనించు. యేసు ప్రభువుని నమ్మినవు కదా, దాదాపు 20 సంవత్సరాలు, లేకపోతే 26 సంవత్సరాలు, లేకపోతే 10 సంవత్సరాలు నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా. నమ్మిన నాటి నుంచి నీ పరిస్థితి ఎలా ఉంది? వాక్యమసారంగా జీవిస్తున్నావా? వాక్యము కలిగి ఆ వాక్యమున యొక్క వేరులో అంటుకట్టుబడి ఫలిస్తున్నావా? చూద్దాం ఈ మాటని. యోహాను సువార్త చూడండి 15వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది.
యోహాను సువార్తలో 15వ అధ్యాయము, నేను నిజమైన ద్రాక్షవలని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేను, ఫలించి ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో నుండి పనికిరాని తీగలను తీసివేను. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పైవిత్తులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవలలో నిలిచి ఉంటేనే కానీ తనంత తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గోధుమ గింజ అది గింజగా ఉంటే ఫలించదు. ఆ గింజ ఎప్పుడైతే భూమిలో సస్తుందో అది మొక్క మొలుస్తుంది, ఇక ఆకులు వేస్తుంది, కొంతకాలానికి మంచిగా ఒక గింజే నాటింది, కానీ 100 గింజలుగా అది ఫలించింది. ఇక అలాగనే ఏమవుతుందంటే మన సొంతానికి సావాలి, మన ఇష్టానికి సావాలి. మనం ఎప్పుడైతే మన సొంతానికి మన ఇష్టానికి సస్తామో అప్పుడు దేవుడిలో మనం ఫలించడానికి వీలవుతుంది. ఇక నా ఇష్టం అని ఇట్లా ఉండకూడదు. నా ఇష్టం అనే కాడికి నీకు దేవుడు ఎందుకు? నా ఇష్టము ఎప్పుడైతే నువ్వు అన్నావో ఆ మనుషుల మీద దేవుడు నీలోంచి వెళ్ళిపోయాడు. ఇంకా నా ఇష్టం అన కదా. నా ఇష్టం అంటే ఆయనకి సోటాడుంది, సోట్లేదు నీలో. నా ఇష్టం నువ్వు అన్నావు కాబట్టి నా ఇష్టం అనే మాట అది దేని వల్ల వస్తుంటే గర్వం వల్ల వస్తుంది. గర్వం వల్ల వస్తాయి. గర్వం నాశనానికి ముందు నడుస్తుందంట. అహంకారము ఏంటిదంట? నాశనానికి నష్టం. మరి ఆ ఫలితాల మనుషులు ఉన్నప్పుడు, ఆ మాటలు ఆ మనుషులు ఉన్నప్పుడు అటువంటి స్వభావం, అటువంటి హృదయం కలిగి నడిస్తే నాశనం నీ ముందు ఉంది. యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళము ఎలా ఉండాలంటే చాలా అద్భుతమైన యొక్క ఆలోచనలు కలిగి మనం ఉండాలి. మన సొంతానికి మన ఇష్టానికి ఎప్పుడైతే సస్తామో, ఇదిగో రక్తము వలనను శరీర విచ్చుల వలనను మనుషుల విచ్చుల వలన వచ్చిన ఆ పాపము, లేకపోతే ఆ శాపము, లేకపోతే ఆ దైద్రత, లేకపోతే ఆ యొక్క ఏదైతే శాపం ఉందో, ఏదైతే దైద్రం ఉందో, ఏదైతే దాన్ని బట్టి వచ్చిన రోగాలు ఉన్నాయో ఆ ఎన్నిటి నుంచి దేవుడు మనల్ని ఇడిపిస్తాడు. ఇంకా పాపము, ప్రతి విధమైన యొక్క పాపమును, ప్రతి విధమైన అపరాధమును, ప్రతి విధమైన యొక్క దోషమును, ప్రతి విధమైన అతిక్రమముల వలన వస్తుంది శాపం. శాపం వలన దైద్రం వస్తుంది, దైద్రం వలన రోగాలు వస్తాయి, రోగాలను బట్టి మనిషికి మరణము వస్తుంది. ఆ మరణము ద్వారా నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉన్నాయి. ఇంకా కానీ ఈ శాపం మనలోంచి తొలగిపోవాలంటే ఏం చేయాలి? ఈ దైద్రం మనలోంచి తొలగిపోవాలంటే ఏం చేయాలి? ఈ లోకములు మనలోంచి తొలగిపోవాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా ప్రతి విధమైన యొక్క పాపము మనం ఒప్పుకోవాలి. ప్రతి విధమైన యొక్క అపరాధమును, దోషములను, అతిక్రమములను ఒప్పుకొని, ప్రభువా నా సొంతానికి నేను చచ్చిపోతున్నాను, ఇదిగో నీ ఇష్టానికి నేను జీవిస్తున్నాను. ఇంకా నా ఇష్టం కాదు, నా సొంతానికి నేను చచ్చిపోయినా, ఇదిగో నిన్ను బట్టి ఇదిగో నేను క్రీస్తులో తిరిగి లేచి ఉన్నాను. ఇంకా నేను నీ ఇష్టానుసారంగా నీకు తగ్గట్టుగా నీ యొక్క ఆలోచన ఏదైతుందో ఆ ప్రకారంగా జీవిస్తా ప్రభుని ఎప్పుడైతే మనం అంగీకరించి ఆ ప్రకారంగా అడుగు ముందుకేస్తామో క్రమంగా క్రమంగా మన ఆత్మీయతలో అభివృద్ధి చెందుతాం. మనం ఏ పరంగాలో అభివృద్ధి చెందుతాం? మొట్టమొదటిగా ఇది శాపంలోంచి బయటకు వస్తాం, తిరిగి దారిద్ర్యం నుంచి బయటకు వస్తాం, రోగంలోంచి బయటకు వస్తాం, నరక అంచుంచి పెంచబడి ఇదిగో పరలోకం మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని మనం సొంతం చేసుకుంటాం. కానీ ఈ పాపము ఏం చేస్తుందంటే మనిషిని, హృదయాన్ని కఠినంగా మారుస్తుంది, మనసుని కఠినంగా మారుస్తుంది. ఇక ఎప్పుడైతే హృదయం కఠినంగా, మనసు కఠినంగా అయిపోతుందో ఆ మనిషిలో ప్రేమ ఉండదు, దేవుని ప్రేమ ఉండదు. అందుకే చూద్దాం ఒక మాటని. మొదటి యోహాను పత్రిక చూడండి. మొదటి యోహాను పత్రిక చాలా చక్కగా రాయబడ్డ మాటలు.
రెండవ అధ్యాయం కాదు 2 అధ్యాయము 4 చూద్దాం. లేకపోతే మొదటి చదవండి. ఇక సర్వలోకములకు శాంతికర్త అయి ఉన్నాడు. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనేలా దీని వలనే ఆయన వెరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయన వెరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు. ఆయన ఆజ్ఞలను గాయకున్నవాడు అబద్ధికుడు, వాళ్ళలో సత్యం లేదు. ఆయన వాక్యము ఎవడు గాయకొన్నో వాళ్ళు దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. హల్లెలూయా. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని గాయకొని ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞను గాయకొని జీవిస్తారో, వారి యొక్క జీవితాల వాళ్ళ హృదయాలలో దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణము అవుతుందంట. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే నీలో ఉంటుందో దేవుని ప్రేమ ఉంటుంది. దేవుని ప్రేమ నీలో లేదంటే ఏముంది నీలో? అపవాదికి సంబంధించిన వాడి ఆలోచనలోకి, వాడి తలంపులోకి, వాడి ఊహల్లోకి వెళ్ళి హృదయం కఠినంగా మారింది, మనసు కఠినంగా మారింది. ఈ యొక్క వాక్యం వెళ్ళి ఆ హృదయం అనే ఏంటిది బండ మీద పడదన్నమాట. ఆ హృదయం అనే రాతి గుండె మీద పడింది. పడ్డప్పుడు ఏమైంది? వేరు వెళదామంటే అక్కడ కింద ఏముంది? రాయి ఉంది. కింద ఏముందమ్మా? రాయి ఉంది. వేరు లేనందున ఇదిగో శ్రమల వల్ల వాక్య నిమిత్త శ్రమలు కానీ వాక్య నిమిత్తము ఏంటిది హింసలు వచ్చినప్పుడు ఆ మనిషి జీవితంలో అభ్యంతరాలు వస్తాయి. లేచిన కాంచి ఇదిగో వాళ్ళని పెట్టిన ఇట్లా, వీళ్ళని పెట్టిన ఇట్లా, ఇదిగో వాళ్ళని బట్టి ఇట్లా, ఇవన్నీ కాదు. మనుషుల వైపు చూస్తే ఒక్క క్షణముగానే మనం భూమిని బతకడానికి మనకి వీలుపడదు. మనుషుల వైపు చూస్తే, మనుషుల మాటలు పట్టించుకుంటే దేవుని కోసం జీవించాలి, దేవుని కోసం బ్రతకలేం. అందుకే మనం ఏం చేయాలి? మనము చూడాల్సింది ఇదిగో మనకి రక్షణవిచ్చి పాపము నుంచి, అపరాధము నుంచి చచ్చిపోయి మనం ఉండగా నరక అంచులో ఉన్న మన జీవితాన్ని యేసుప్రభు మన కోసము తన ప్రాణమిచ్చి రక్షించి తన కుమార్తెగా రక్షించిన యేసు వైపు మనం చూడాలి తప్ప మనుషుల వైపు చూడకూడదు. మనుషుల వైపు చూసావా? అందుకే రాంది రక్తము వలనైనను అంటే నీ రక్తానికి సంబంధించిన మనుషుల వైపును, తిరిగి నీ శరీరం స్థలమైన ఆర్నుల వైపును, మనుషులకి విచ్చుల వైపును మనం చూసావంటే దేవుని కోసం ఒక్క సెకండ్గా నిలబడలేం. హల్లెలూయా. మన రక్తం వల్లైనా, మన శరీర విచ్చలైనా, మనసు విచ్చలైనా ఏం జరుగుతుంది? ఈ లోకమును, ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించకండి. ఎవడై ఈ లోకమును వాటిని ప్రేమిస్తే ఏమవుతాడంటే దేవునికి శత్రువు అవుతాడు. ఇక్కడ ఈ లోకములో ఉన్నదంతా ఏంటిది? శరీరాశ, నేత్రాశ, జీవవడమ్మం. అవి తండ్రి వల్ల పుట్టినవి కావు. కాబట్టి ఇటువంటి వాటిలోకి మనం వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇదిగో ఈ రాతి గుండె లాంటిది, ఈ యొక్క కఠినమైన మనస్సాక్షి నీలో ఉన్నదేమో చూసుకో జాగ్రత్త. ఈ రాతి గుండె లాంటి జీవితం, ఈ కఠినమైన మనసు నీలో ఉంటే దేవుని వాక్యము వేరు అనేది నీలోకి రాదు. ఆ వేరులో, వాక్యమైన వేరులో నువ్వు అంటు కట్టబడడానికి అవకాశాలు ఉండవు. ఎప్పుడైతే రాతి గుండె తొలగించుకుంటావో, ఈ కఠినమైన మనసు తొలగించుకుంటావో, ఎప్పుడైతే వాక్యమైన యొక్క వేరులో నువ్వు ఫలిస్తావో దేవుని ప్రేమలో నువ్వు వెదుగుతావు. దేవుని ప్రేమ నిన్ను ఫలింపజేస్తుంది. దేవుని యొక్క ప్రేమ నిన్ను అభివృద్ధి చేస్తుంది. దేవుని యొక్క ప్రేమ ఏం చేస్తుంది? సమస్త దోషాలని కప్పివేస్తుంది. కాబట్టి అటువంటి దేవుని యొక్క ప్రేమ మనం కలిగి ఉండాలి. దేవుడు ఎవరు ప్రార్థించిన అంటాడు చూడండి, 2వ దినవృత్తాంతములు చూడండి 7వ అధ్యాయము
14వ వచనం ఒక మాట రాయబడి ఉంది. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనంలో, నా పేరు పెట్టబడ్డ నా జనులు తమ తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తుంది అంటున్నాడు. ఇక హల్లెలూయా. నా పేరు పెట్టబడ్డ నా జనులు తమ తగ్గించుకొని వారి పాపములు ఒప్పుకొని ఎప్పుడైతే ప్రార్థిస్తారో దేవుడు అంటున్నాడు వారిని క్షమిస్తా అంటున్నాడు. ఇక తగ్గింపు మనలో ఉండాలి. క్రైస్తవుడు అంటే తగ్గింపు జీవితంలో ఉండాలి, తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో నీ ఇరుగు పొరుగు వారి ఎడల కానీ, నీ ఇంట్లో వాళ్ళ ఎడల కానీ దేవుడు అంటే భయం లేకుండా, దేవుడు అంటే ఆశ లేకుండా ప్రవర్తిస్తున్న ఇతరుడిగా ప్రవర్తిస్తున్న వారి యొక్క ఎదుట నువ్వు చాలా జాగ్రత్త ఉండాలి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు చిన్న ఒక ఉదాహరణ చెబుతాను. ప్రభుదేవ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, మంచి డాన్స్ మాస్టర్. ప్రభుదేవ వాళ్ళ కుటుంబంతో దేవుడిని నమ్ముకున్న వాళ్ళే. ఆయనకి దేవుడు అంటే బాగా తెలుసు, ఆయనకి దేవుడు అంటే బాగా తెలుసు. అలానే మైకేల్ జాన్సన్ ఒక ఆయన ఉన్నాడు, ప్రపంచాన్ని వృత్తులకు ఇచ్చిన ఆయనకి, ప్రపంచాన్ని వాళ్ళ కుటుంబంతో దేవుణ్ణి నమ్ముకున్నారు. కానీ లాస్ట్కి దేవుణ్ణి పక్కగా పెట్టి మనుషులు మెప్పించి వైపుకు తిరిగినాడు ఆయనకు. ఎవరు? మైకేల్ జాన్సన్. దాదాపు 7 సార్లు తన ముఖాన్ని మార్చుకున్నాడు. 7 సార్లు నా ముఖం అందంగా లేదని ముఖమంతా ప్లాస్టిక్ పెట్టుకున్నాడు, సర్జరీ చేస్తున్నాడు. ఇక కానీ 7 సార్లు చేసుకున్నా నాకు సావు అనేది ఉండకూడదు అని వేల సంఖ్యలో మంచి పేరు ప్రకాశలేని డాక్టర్ని పెట్టుకొని క్షణము ఆయనకి ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏ ఇంప్రెషన్ కానీ ఎటువంటిది తనలోకి రాకుండా అంత భద్రత కలిగి డాక్టర్ని పెట్టుకున్నా కానీ చచ్చిపోయినాడు. నరకంలో ఎవరే ప్రాముఖ్యంగా ఉందంటే, లూసిఫర్కి ఎవరే పెద్ద కుమారుడు అంటే ఏంటిది? మైకేల్ జాన్సన్. బాగా గమనించాలి. ప్రపంచను వృత్తులు ఎంతమంది, కోట్లాది మంది ప్రజల్ని, ఆడపిల్లని, మగపిల్లల్ని, యవనస్తులని దేవుడు చేతిలోంచి సాతనగాడు వాడిని వాడుకొని లాగినాడు. ఎవరిని వాడుకున్నాడు సాతనగాడు? మైకేల్ జాన్సన్ వాడుకొని ఇదిగో దేవుని చేతిలోంచి అనేకులను లాక్కొని సాతన వైపుకి లాక్కొని పోయినాడు. ఇంకా అలాగనే ప్రభుదేవ ఈయన కానీ దేవుడు అంటే చాలా అద్భుతంగా తెలుసు. చాలామంది ఈరోజు ఏంటిది మన భారతదేశంలో ఎక్కడైనా సరే మంచి వాక్యం చెబుతారు కదా, వాళ్ళకంటే అద్భుతంగా ఆయన దేవుడి గురించి చెప్పగలడు ఆయనకు. కానీ ఎలా ఉన్నాడు? మనుషుల్ని వైపు తిరిగినాడు, దేవుని వైపు తిరిగి దేవుని మెప్పించాల్సిన వ్యక్తి మనుషుల వైపు తిరిగినాడు. ఇక తన జీవితంలో ఫస్ట్ పెళ్ళయింది, రెండో పెళ్ళయింది, మూడో పెళ్ళయింది. ఆయన తమ జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది లేదు. అలాగనే ఎంతమంది ఈరోజు క్రైస్తవులు సాతనగాడి చేతిలో ఉన్నారు. ఎక్కువగా దేవుని నమ్ముకున్న వారి యొక్క కుమారులు, కుమార్తెలే ఉన్నారు సాతనగాడి చేతిలో. అన్యులు లేరు మళ్ళీ. ఎందుకంటే అన్యులు ఆల్రెడీ వాడి చేతిలో ఉన్నారు కాబట్టి వాడు జోలి వాడు, వాళ్ళ జోలికి వాడు. ఎవడు జోలికి వస్తాడు? వాడు యేసు ప్రభు గొప్ప దేవుడు, యేసు ప్రభు సృష్టికర్త, ఆయన నిజ దేవుడని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళ కుమారుల్ని, వాళ్ళ కుమార్తెలని వాడు లాగుతున్నాడు వాడి వైపుకి. సాతనగాడు మొట్టమొదటిగా మనం కూర్చున్నా మన పక్కనే ఉంటాడు, మనం పండుకున్న మన పక్కనే ఉంటాడు, మన ఫోన్లో జేబులో ఉన్నా కానీ ఫోన్ తీయ అంటాడు, ఫోన్ మాట్లాడంటాడు, ఫోన్ చూడమంటాడు. ప్రపంచమంతా రోజు యేసు ప్రభుకి 40 దినాల ఉపవాసం ఉంటూ కొండ మీద తీసుకెళ్ళి ఒక్క క్షణంలోనే లోక మహిమంతా చూపించి
ఈ లోక మహిమంతా నాకు ఇవ్వబడింది, నాకు మొక్కుతి ఇది నీకు ఇస్తా అన్నట్టుగా ఈరోజు క్రైస్తవుల యొక్క కుమారులు కుమార్తెల్ని, లేకపోతే వాళ్ళ భర్తలు వాళ్ళ భార్యల్ని సాతానుగాడు ఆకర్షిస్తున్నాడు. ఎందుకంటే ఇది అంత్యకాలం, ఇది అంత్యకాలం. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి. ఎంతమంది సేవకులు కుమారులు కుమార్తెలు వాళ్ళ గడ్డాలు చూస్తే బూజు బట్టి ఉంటాయి. ఏం బట్టి ఉంటాయి? ఈ గడ్డలు ఇటది చాలామంది ఉంటారు కదా, బుడబొక్కులు. ఇప్పుడు చూసావా? బుడబొక్కులు చూసారా? పెట్రోల్ దొరలా వస్తుంటారు. వాడు సగం సగం డైర్లు వేసుకుంటాడు, సగం సగం కూసుకుంటాడు. వాడికి లేక ఏడు బడెత్తే వేసుకుంటే ఈడు అది స్టైల్గా ఈడది తీసుకుని వేసుకుంటాడు. ఈడిక బుడబొక్కులోళ్ళు, జక్కులోళ్ళు, దేవుడు అంటే తెలియను, దేవుడు అంటే ఏడది ఆశ లేని వాళ్ళు, దేవుడు అంటే బాగా గమనించండి. ఈ సోది చెప్పేవాళ్ళు ఉంటారు కదా, సోది చెప్పేవాళ్ళు, బుర్రకథలు చెప్పేవాళ్ళు, లేకపోతే ఏంటిది రకరకాలుగా ఉండవు వాళ్ళ కొమ్మార్లు చూడండి. ఎప్పుడైనా మనం ఏంటది స్కూల్లో కానీ లేకపోతే ఏంటిది ఆ రోడ్డు మేము పెట్టుకుంటారు, వాళ్ళ కొమ్మార్లు ఉంటే వాళ్ళ జుట్లు ఎలా ఉంటాయో, వాళ్ళ గడ్డలు ఎలా ఉంటాయో. ఒకరోజు జాయినింగ్ అంటే వచ్చాడు. ఇంకా జాయినింగ్ అని నేను చదువుకుంటున్నాను, హీరోని అనుకుంటూ వచ్చిన పాపం ఏంటది ఇది సగం చుట్టూ కరిగించండి, పైన పెట్టండి. ఇంకా ఈ కటింగ్ ఎవరిదంటే, ఏ దేశపు కటింగ్ అంటే చైనా దేశం కటింగ్. అది మన దేశం కటింగ్ కాదు. అది హల్లెలూయా. మన దేశం కటింగ్ అన్నీ వేణిక ఇప్పుడు చైనా దేశం కటింగ్ పెట్టారన్నమాట. ఇంకా ఇదంతా సాతానుగాడు ఎవడైతే వాళ్ళు బాగా ఉంటాడో, ఇనికిపోయాడో వాడిని ఆదరణ చేసుకొని ప్రజల్ని ఆకర్షిస్తాడు. ఇంకా ప్రజల్ని ఆకర్షం. ఒకసారి మన మందిరంలోకి వచ్చి ఒక మాంత్రికుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఆయన గతంలో స్థానము వారానికి ఒకసారి స్నానం చేస్తాడంట. బయటికి వెళ్తే డబ్బా లేకుండా వెళ్తాడంట. ఆయన చూస్తున్నాడు నాకు. ఎందుకు ఇలా అంటే, మేము అలా రోతగా అలా ఏంటిది కంపు కొడుతుంటేనే ఆ దయ్యాలు మా అక్కడికి వస్తే మా మాటలు ఏంటాయండి ఆయన. ఇక అదొక తంత్రమంట, అదొక తంత్రమంట. అపవాదికి వాడు రమ్మని పిలవడానికి వాడికి నివాసం ఎలా ఉండాలి? చీకటిగా ఉండాలి, మంచి దుర్వాసనతో ఉంటేనే వస్తాయి అంటాయి. కానీ శుభ్రంగా ఇస్త్రీ బట్టలు వేసుకుని మంచి సూపర్గా ఉంటే దేవుడు పిలిస్తే రావంట. వాడు చెప్పిన మాటలు వినవంట. ఇక ఆయన చెబుతున్న మాట ఇది. హల్లెలూయా. అందుకే కొంతమంది యొక్క ఏంటిది బిడ్డలు వాళ్ళ కుమార్తెలు కానీ చాలా వాళ్ళ కుటుంబంలో పెద్దవాళ్ళు చూస్తే చాలా అద్భుతంగా ఉంటారు, దేవుని కలిగి ఉంటారు. వాళ్ళ పిల్లలు చూస్తే పశువాతం వచ్చినప్పుడు ఎలా ఉంటాడు? ఒళ్ళంతా పేలిపోయి తెల్లగా, మూతంతా ఏంటిది చీమలు కురికి నైట్ అంతా పీకి తోలంతా కురుకుతూ చూడండి. ఇప్పుడు చూసి బెల్లం పూసుకుంటూ కురికితే చూడు, అటువంటి టైప్లో ఉంటారు. చాలా వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే భయంకరంగా పంది పూసుకున్న బుడలాంటి ఆ ముడుకు తలంపులతో ఉంటారు. ఇంత భయంకరంగా ఉంటారు. ఇది ఒక స్టైల్ అనుకుంటారు, ఇది ఒక ఇడిది అవనుకు. ఎందుకు అలా ఉంటే నన్ను ప్రేమిస్తారేమో అనుకుంటారు. ఎవడైనా నిజముగా ఒక మగపిల్లని వాడు ఒక అమ్మాయి మంచి అమ్మాయి కావాలనుకుంటావు కదా, అమ్మాయి కానీ మంచి అబ్బాయి కావాలని కోరుకుంటుంది. కానీ ఇట్లట చెమర బుద్ధి ఏంటది ఉంటే ఎవడిష్టపడు, ఎవడు ఏ రీతిగా ఇష్టపడు. ఇంకా ఒకరోజు మా పెద్ద అబ్బాయి ఏమిటి జాయిన్ ఏమిటి కాలేజీకి వెళ్ళినాం. ఇది ఎలా ఉందంటే పైన కడుక్కొని ఇంకా ఫోటో పూసుకున్నాడు. ఇక మట్టి పోలా, పైన కడిగిండు అంతే. ఒకసారి నీళ్ళు కొట్టిండు, ఆ సబ్బు మురికి కానీ పోలా. ఇంకా ఫోటో పూసిండు. ఎన్ని కనిపెట్టినాయి ఇంకా, ఎందుకంటే ఇంట్లో వాళ్ళని చూసి కనిపెట్టినాయి కాబట్టి ఎన్ని నాకు అర్థమైనమాట. ఇంకా కాలేజ్ పోయినాక ఇట్లా అంటున్నాడు. ఇక ఇంకా ఆ చెప్పులు ఎలా ఉన్నాయంటే చెప్పులు కడుక్కోలేవాడు. ఈ ప్యాంటు కానీ ఏంటది సరిగా లేదు. ఈ ప్యాంటు మేము మంచిగా గుట్టిస్తే వాడు ఇక్కడ కట్ చేస్తాడు. ఏదో ఆడపిల్లలు టైట్ ప్యాంటు కింద చూడు అట్టు గుడుచుకున్నాడు. ఇంకా అవి పైకి ఉన్నాయి. అన్నీ చూసి అప్పుడు చెప్పినా, పెదల గురికి గట్టిగా ఇట్లాంటి తిక్క పనులు చేస్తే బొచ్చవిస్తా, అడుక్కో.
దేవుడు నాకు ఇచ్చిన ఘనతను బట్టి నువ్వు బతుకుతున్నావు. దేవుడు నాకు ఇచ్చిన పేరుని బట్టి అడ్డం పెట్టుకుని జీవిస్తున్నావు. నేను ఉన్నని చెప్పే నీకు రాజ్య బతుకు. నేను దాటిన మనుషులమే అడుక్కున్నా కానీ నీకు బొచ్చులో ఒక్క ముద్దగానే పెట్టని చెప్పి నీకు. హల్లెలూయా. ఇదే మాట చెప్పినాక ఇంకా వాడు బెత్తర ఉరువును చూసాడు. ఇక ఏందిరా అందరు ఇట్లా కొడతారు, లేకపోతే ఇట్లా కొడతారు, మోసది కుమ్మినంటే నడుము కిరిగిద్దని చెప్పినాక దేని దుగ్గితే మోస తుగుమితే నడు ఎమిక ఇరిగినాక అది జీవితంలో ఎప్పుడు కట్టుకోదని చెప్పినాక. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే జాగ్రత్త అని చెప్పినాక. నా వంతు చదివిస్తా, ఇంకా నీ ఇష్టం. మాట వింటే దేవుడు వాడుకుంటాడు, మాట వినకపోతే బొచ్చులో చదివే ఏంటి చేతికిస్తాడు వెనక. నీకు ఇదే లాస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను. ఇంకా అప్పుడు మనోడు సాలుకు వచ్చినాక సాలుకు వచ్చి పద్ధతిగా లైన్గా అర్థమై ఇప్పుడు నాకు చెబుతున్న నీతి కథలు ఏం చెబుతున్నామ్మా, డాడీ అట్ట ఉండకూడదు డాడీ, ఇట్ట ఉండకూడదు డాడీ. ఓహో, కోడి పోయి ఏం చేస్తున్నామా, గుడ్డు పోయి కొడుకు ఏం చేస్తున్నామా, గుడ్డు పోయి కోడిని ఇట్లా ఉన్నాడు డాడీ, నుండగా ఉండాలి డాడీ. కోడి గుడ్డు పైన ఉండగా ఉంటుంది కదా, తెల్లగా ఉంటుంది పైన, ఇట్లా ఉన్నాడు డాడీ అని సార్లే మనకు వదిలేసినాక. కానీ ఇదంతా నీకు ఎందుకు చెబుతున్నానంటే ఎక్కువగా దయ్యాలు, దురాత్మలు, దుష్టశక్తులు, మంత్రశక్తులు, అంధకార శక్తులు, అప్రతిమైన ఆత్మలు ఈ ఎవరిని ఎమ్మడిస్తాయంటే ఒక యేసు ప్రభు నమ్ముకున్న వారిని మాత్రమే ఎమ్మడిస్తాయి. ఇక యేసు ప్రభు అంటే తెలియనివారు, యేసు ప్రభు అంటే తెలియనివారు, ఆశ లేనివారు, వాళ్ళ ఆల్రెడీ దయ్యం చేతిలో ఉన్నారు, వాళ్ళ జరుగుబోదది. ఇక చూడండి, యేసు ప్రభు 99 మందిని నీతిమంతులు విడిచిపెట్టి ఒక పాపి కోసం పోయినట్టుగా దాదాపు 99 పాపులు విడిచిపెట్టి ఒక నీతిమంతుడి కోసమే పోయింది దయ్యం పోయింది. ఎవరి కోసం పోయింది? ఒక నీతిమంతుడి కోసమే దయ్యం పోయింది. ఎందుకంటే వాడు నీతిగా ఉన్నాడు కదా, ఆ నీతిగా ఉన్న వాడిని చెడగొట్టమే దయ్యం పని. కానీ 99 నీతిమంతులు విడిచిపెట్టి దేవుడు ఒక పాపి కోసం ఎందుకు వెళ్తాడంటే ఆ పాపిని నీతిమంతునిగా మార్చడానికి యేసుప్రభు వెళ్తున్నాడు. యేసుప్రభు ఎలాగ పాపిని నీతిమంతుడిగా మార్దాం వెళ్తున్నాడో అలాగనే దయ్యము కానీ నీతిమంతుని పాపిగా మార్దామని అది వాడి ఇంటి చుట్టే, వాళ్ళ ఇంటి చుట్టే వాడు కాసుకుంటాడు. ఇంకా అటువంటి ఇంటి ముందుకే తీసుకొస్తాడు. వాడు రాడు, వాడికి సంబంధించిన బడాయి వాళ్ళు వస్తారు, వాడికి ఏంటిది సంబంధించిన ఎచ్చులు కొట్టే వాళ్ళు వస్తారు, వాడికి నీచమైన బుద్ధి, నీచమైన అలవాట్లు, నీచమైన ఏంటిది చెడు యొక్క ఏంటిది వస్త్రధారణ కలిగిన వాళ్ళు వస్తారు. ఇంటి ముందుకు వచ్చి వాళ్ళతో స్నేహం చేస్తారు. కానీ అది ఇప్పుడు అర్థం కాదు, ఒక కాలం వస్తుంది అప్పుడు అర్థమైంది నీకు. ఇంకా కాబట్టి అటువంటి యొక్క పరిస్థితికి వెళ్ళొద్దని నీకు తెలియజేస్తాను. నేను ఈ పెద్దాయన అరిచింది, పెద్దాయింది మాట్లాడింది చిన్నాయన విన్నాడు. ఇంకా వీడు ఎప్పుడు చూసిన గడ్డం రానివాడు, ఇంకా టెంపరమెంట్స్ పెట్టి గొరుగుతుంటాడు. ఇంకా వీడు రోజుకు వచ్చి 2 సార్లు తాను అనేసాడు. ఇంకా వీడు మంచిగా బట్టలు ఉంటేనే వేసుకుంటాడు. ఇంకా ఈ నిత్యమెందు రానివాడు. ఇంకా వాడి దగ్గర ఏంటిది చిన్నోడి దగ్గర 2 గంటలు కూర్చోవచ్చు, పెద్దోడి దగ్గర 5 నిమిషాలు కూర్చోలేము. అంటే లోకంలో మురికంతా వాడు అనుసరించి నడుతున్నాం కాబట్టి వాడి దగ్గర మనం కూర్చుని ఎందుకు చూస్తున్నాం? నేను బయట వాళ్ళ గురించి చెప్పట్లా, నా ఇంట్లో విషయం చెబుతున్నాను. ఇంకా సాతనగాడు వాడు మహామేధావి, అతి తెలివి గలవాడు. వాడు అవని ఆదామునే పడగొట్టినంటే నువ్వు పెద్ద లెక్క. నీ జ్ఞానం, నీ తెలివి, నీ బలం వాడిని జయించగలవా? వాడిని కంటికి కనబడుతున్నాడా? కంటికి కనబడితే ప్రతివాడు దాంట్లో గొడవలు పరసాపస్త నడుపుతాడు కదా. వాడు కంటికి కనబడు, వాడి ఆలోచనతో, వాడి తలంపులతో, వాడి యాక్షన్తో మన జీవితాల్ని ఆకర్షిస్తాడు. ఇంకా జాగ్రత్తగా గమనించాలి. ఇంకా అందుకే ఇక్కడ
ఈ 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయంలో రాయబడ్డ మాట ఏంటిదంటే 14వ వచనం, నా పేరు పెట్టబడ్డ నా జనులు తమను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గము విడిచిన ఎడల ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశాన్ని స్వస్థపరిచెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ప్రార్థన ఇంటటైనా తగ్గించుకోవాలి. తగ్గింపు అంటే ఏంటిది? తగ్గింపు అంటే ఏంటిది? దేవుడికి ఇష్టమ కాని వాటిని విడిచిపెట్టి దేవునిందు భయభక్తులు కలిగి చెడు మార్గమును, చెడు అలవాట్లను, చెడు ప్రవర్తన, చెడు మాటలు ఇవన్నీ విడిచిపెట్టి ఎప్పుడైతే నువ్వు దేవునిందు భయభక్తులు కలిగి నిలబడి నడుస్తావో దేవుడు అప్పుడింట నీ ప్రార్థన. అప్పుడు దాకా నీ ప్రార్థన దేవుడు వినడక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ప్రార్థింటాడైనా? ఎవరు ప్రార్థన? తగ్గింపు అంటే ఏంటిది? ఏంటిదమ్మా తగ్గింపు అంటే? ఏంటిదయ్యా? అప్పుడే మర్చిపోయారా? తగ్గింపు అంటే ఏంటిది? తగ్గింపు అంటే నీ ప్రవర్తనలో కనబడాలి. నీ కటింగ్, నీ వస్త్రధారణ, నీ మాటలు 10 మందితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే నీ ఇంట్లో నువ్వు మాట్లాడుతున్న బయటకు వచ్చినప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు అంత ఎలా ఉందంటే దేవుని రూపము కనబడాలి తప్ప, దేవుని కదలిక కనబడాలి తప్ప నీలో దయపు కదలిక ఉండకూడదు. ఒక్కొక్క మనిషిని చూస్తే ఈడు దెయ్యము, ఏమ రాక్షసి. ఎవరమ్మా? ఏమ రాక్షసి. ఎలా ఉంటుంది చూసే? ఇప్పుడు చూసే రాక్షసి చూసారా? రాక్షసి ఎలా ఉంటుందంటే ఏతుడు చెప్పులు వేసుకుంటుంది. ఇప్పుడు నేను ఎట్లా ఉంటే ఎలా ఉన్నాం? ఇలా ఉంటే ఎలా ఉన్నాను? సాతనగాడు ఎప్పుడు చూసినా నేను అందరికంటే హైలో ఉండాలి అనుకుంటాడు. వాడికి నేను అందరికంటే హైలో ఉండాలి, నేను అందరికంటే మంచిగా అద్భుతంగా ఉండాలి, అందరు నా వైపు చూడాలి. అబ్బా ఏముంది రామా, ఏముంది రాయన అన్నట్టుగా ఉండాలని అది ఎప్పుడు రాక్షసిలా ఉంటుంది, ఇక హైలో ఉంటుంది ఇక. కానీ దేవుడి బిడ్డలు ఎప్పుడు మన ప్రవర్తనలో కానీ మన విధానంలో కానీ అన్నిట్లో జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త లేకపోతే అపవాది వాడికి సంబంధించిన యొక్క లక్షణం ద్వారా మనల్ని సాంసోన్ని బంధించినట్టుగా అపవాది మనల్ని బంధిస్తుంది. సాంసోను గొప్ప బలాఢ్యుడు. ఆయన్ని ఎదుర్కోవటం ఎవడి వల్ల కాదు. 1000 మందిని ఒక్కసారి చంపిండు సాంసోను. 1000 మందిని చంపిన ఈ సాంసోను మంచి బలాఢ్యుడు, దేవుని యొక్క ఆత్మచేత నింపబడి నడిపించబడుతున్నాడు. ఈ సాంసోను దేవుడు ఎందుకు పుట్టించినాడు? ఇశ్రాయేలుని న్యాయమనే యొక్క మార్గం నడిపించడానికి, ఇశ్రాయేలుకి ఒక న్యాయాధిపత్యుడు అని చెప్పేసి ఈ రీతిగా సాంసోన్ని పుట్టించాడు. ఇశ్రాయేల్ని పరిపాలించడానికి, ఇశ్రాయేల్ని వెళ్ళడానికి, ఇశ్రాయేల్ని కాపాడడానికి. కానీ సాంసోను మరి ఎప్పుడైతే ఈయన న్యాయాధిపతికి ఎప్పుడైతే వచ్చినాడో, సాంసోను ద్వారా ఎప్పుడైతే ఇశ్రాయేల్ నడిపించబడుతున్నారో, కానీ ఫిలిస్తీన్లు ఆలోచన చేశారు, ఇంకా ఈ సాంసోను ఉంటే ఈ యొక్క ఇశ్రాయేల్ మన చేతి కిందకి రారు, ఈ ఇశ్రాయేల్ యొక్క దేశం మన చేతి కిందకి రాదు, ఈ ఇశ్రాయేల్ యొక్క దేశం మనం యుద్ధానికి వస్తే మనం ఓడిపోతాం. ఈ సాంసోన్ని మనము ఏదో ఒక రీతికి మనం పడగొట్టాలి, ఇతను ఓడించాలి, అతను మన యొక్క దాశత్వం తీసుకోవాలని చెప్పేసి ఫిలిస్తీన్ల యొక్క ఆలోచన. కానీ ఫిలిస్తీన్ల యొక్క ఆలోచన ఎంత ప్రయత్నం చేసినా కానీ ఈ సాంసోన్ యొక్క బలం ఎక్కడుందో ఫిలిస్తీన్లకు అర్థం కాల. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిస్తీన్లకు అర్థం కాల. అప్పుడు ఫిలిస్తీన్లు ఏం చేశారంటే ఒక అందమైన ఒక స్త్రీని సాంసోన్ వద్దకి పంపించారు. ఫిలిస్తీన్లము మేము ఒక్కొక్కలము 1000 నాణెములు ఇస్తాం, సాంసోన్ యొక్క బలం ఎక్కడుందో తెలుసుకో చాలు
అని సాంసోను యొక్క బలము తెలుసుకోవడానికి ఫిలిష్తీయులు ఒక స్త్రీని పంపించారన్నమాట. ఇంకా కానీ ఆ స్త్రీ ద్వారా సాంసోను బలహీనుడైపోయి స్త్రీ మొహంలో పడిపోయి దేవుని ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికలు పక్కకు పెట్టి ఆ యొక్క స్త్రీ మొహంలో పడిపోయి ఆ యొక్క సాంసోను తన బలం ఎక్కడుందో ఆ స్త్రీకి చెప్పినాడు. ఇంకా నా బలము నా వెంట్రుకల్లో ఉన్నదన్నాడు. ఇంకా నా వెంట్రుకల్లో ఉంది. నా వెంట్రుకలు ఎప్పుడైతే తీసేయబడతాయో నాలోని బలము తొలగిపోతున్నాడు. ఇంకా కానీ ఈ స్త్రీ ఎలా చేసింది? మంచిగా ప్రేమతో తను ప్రేమించినట్టుగానే, తనంటే చాలా ఇష్టంగా ఉన్నట్టునే, తనంటే ప్రాణం ఉన్నట్టు, తన కోసం ప్రాణం ఇచ్చేటట్టుగానే ప్రేమించింది. కానీ ఆ స్త్రీ ఎలా వచ్చింది? ఫిలిష్తీయులు డబ్బులకి వచ్చింది. ఆమె డబ్బులకు అమ్ముడుపోయింది సాంసోను పట్టిస్తాననిక. వచ్చి ఆ సాంసోన్ని మంచిగా ప్రేమించి మంచిగా తనకి ప్రాణం ఇచ్చినట్టుగా, నువ్వేనా సర్వస్వం, నువ్వు తప్ప నాకు దిక్కు లేదన్నట్టుగా అటువంటి యొక్క ఆలోచనకి వెళ్ళిపోయి సాంసోన్ని ఆమె తొడమిన పండబెట్టుకొని లాలపాటలు పాడి, సాంసోను నువ్వంటే నాకు చాలా ఇష్టం, నన్ను ప్రేమిస్తున్నావా అంటే, లేదు నేను చాలా నిన్ను ప్రేమిస్తున్నా అంటే, సరే మంచిది, నన్ను ప్రేమిస్తున్నా కదా, నీ బలం ఎక్కడా, నీ బలము ఎక్కడా అంటే ఆయన ఏం చెప్పాడు? ఇంకా పూర్తిగా ఆమెకి వివరంగా చెప్పలేదు. ఆమె ఆయన వివరంగా చెప్పలేదు. ఇంకా ఆల్రెడీ దేవుడు చెప్పినాడు. దేవుడు తన తల్లిదండ్రులకు ఏంటో సాంసం చెప్పించాడు. ఇంకా నీలో నీ యొక్క బలము వెంట్రుకల్లో ఉన్నట్టుగా ఆ తల్లిదండ్రులు సాంసం చెప్పడం జరిగింది. దేవుడు కన్నా అలాగనే చెప్పడం జరిగింది ఆయనకి. ఇంకా కానీ లాస్ట్ ఫైనల్లో ఆయన బలము గురించి అడుగుతుంటే ఆయన ఏమనంటే, నన్ను మంచానికి కొత్త ఏంటిది నారతో అల్లిన తాళుతో కట్టేస్తే నేను ఓడిపోతాను అన్నాడు. ఇంకా ఆ ప్రకారంగానే తాళతో కట్టేసింది. ఇదిగో సాంసోను, ఫిలిష్తీయులు వస్తున్నాడని ఆ తాళ్ళు ఒక్క దెబ్బ దింపుకున్నాడు. ఇంకా నేను ఇంతగా ప్రేమిస్తే నన్ను ద్వేషిస్తున్నావు, నా ముందెందుకు అబద్ధం ఆడుతున్నావు అని చెప్పేసి అని ఆమె అలిగి ముఖం తిప్పుకొని మొగ పెట్టుకొని పక్క ఉంది. కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మంచిగా మళ్ళీ లాలపాటలు పడి, మళ్ళీ తొడమిమ్మని పెట్టుకొని లోలపాటలు పడి మంచి ప్రేమతో ప్రేమిస్తూ, సాంసోను నీ బలం ఎక్కడా, ఆమె విసిగిచ్చింది, పీడించింది ఆమె. ఆయన విసిగిపోయి అప్పుడు చెప్పాడు, ఇంకా నా బలము నా ఎంటికల్లో ఉన్నదనిక. అప్పుడు ఆయన మంచిగా ఆమె తొడమైన పండుకొని నిద్రపోయిన తర్వాత అక్కడ మంగళవారిని పిలిపించి మొత్తం వెటికలంతా తీపించేసింది. ఎప్పుడైతే తీపించిందో సాంసోను ఫిలిష్తీయులు వస్తుండగానే లేలాపినాడు. ఇంకా ఏమంటే ఫిలిష్తీయులు వచ్చారు, గొలుసుతో ఆయన బంధించినారు. మొట్టమొదటిగా ఆయన 2 కళ్ళుని పీకేసినారు. ఇంకా ఏ కళ్ళతో అయితే పాపాన్ని ఆశించడం, ఏ కళ్ళతో అయితే చూసి ఆ స్త్రీని ఇష్టపడ్డాడో ఆ కళ్ళు పీకేబడ్డాయి. ఆ తర్వాత తన గొలుసులో బంధించి, ఇదిగో గానికి ఎద్దులు తిప్పాల్సింది ఆ గానికి ఈయనబెట్టి తిప్పించారు ఫిలిష్తీయులు ఆయన్ని. ఇంకా భయంకరం దాశత్వంలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు ఒక్క మనిషి భయంకరంగా కష్టపడుతున్నా అంటే, భయంకరంగా ఏంటంటే దాశత్వంలోకి వెళ్ళి రేయింబోగులు ఏంటంటే ముక్క చెక్కలు వేసుకున్నాం కానీ తిరిగి రూపాయి వంటలంటే, అది ఎంత భయంకరంగా పాపం ఉంటేనే వారి జీవితంలో ఆ దాశత్వంలోకి వెళ్ళి కష్టపడతారు. అందుకే బైబిల్ రాయబడింది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టుబడిన ప్రయాస వ్యర్థమే, యెహోవా పట్టణము కాపాడిన ఎడల ఆ పట్టణము కావిలి వంటి వరము వ్యర్థమే. ఇదిగో వారు రేములు కష్టపడి వారి కష్టం తింటున్న వ్యర్థమే, తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. అంటే దేవుని యొక్క అడుగు జాడల్లో ఎవరైతే నడుస్తూ దేవుని యొక్క ఆలోచన కలిగి ఎవరైతే జీవిస్తూ వస్తున్నారో వాళ్ళు, ప్రవ్వా రేపు ఉదయకాలం అక్కడ ఏమీ లేదు అని వాళ్ళు ప్రార్థన చేసుకుని పండుకోవడానికి ఉదయకాలమే వాళ్ళ దగ్గరికి అన్నీ వాళ్ళకి ఏమవసరమో వస్తున్నాయంట. ఇంకా హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాలం ముందు ఒక్కసారి నువ్వు చేసిన ఆలోచన ఏంటంటే, దేవుణ్ణి నమ్మిన వారి యొక్క జీవితాలలో దేవుణ్ణి అంగీకరిస్తున్నారు, వాక్యమును అంగీకరిస్తున్నారు, ఎమ్మటే సంతోషంగా అంగీకరిస్తున్నారు. కానీ ఆ వాక్యమున యొక్క వేరు వాళ్ళు లేకపోవటం వలన వాక్యము నిమిత్తము శ్రమను హింసను రాగాలని వాళ్ళ జీవితాల్లో అభ్యంతరాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇంకా అభ్యంతరము ఎప్పుడైతే నీలోకి వస్తుందో, అభ్యంతరము కలిగి ఎప్పుడైతే నువ్వు ఉంటావో, ఎప్పుడైతే అభ్యంతరాలు కలిగి అనుమానంలోకి ఏంటిది నిస్పృహలోకి ఏంటిది వెళ్ళిపోతావో, నిరాశలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతావో, ఆల్రెడీ నువ్వు ఫలించే ఓపిక బలం కోల్పోయినావు. ఇంకా హల్లెలూయా. ఈరోజు చాలామంది మనం చూస్తున్నాం, యేసు ప్రభు నమ్ముకున్న వారు ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించే, ఆయన ఆజ్ఞాపిస్తే ఆదివారం రారు. ఎందుకు రారంటే, ఇదిగో సాతానుగాడు అనేకమైన ఆలోచనలు వాళ్ళ హృదయాల్లో వాళ్ళ తలంపులు పెడేసి వాళ్ళని మొట్టమొదటిగా నిరాశలోకి తీసుకెళ్తున్నాడు. నిరాశ అన్నిటికంటే బలమైన ఆయుధం. ఎవరైతే జీవితంలో నిరాశ ఉందో, ఎవరైతే జీవితంతో నిస్పృహలోకి వెళ్ళిపోయినారో, ఎవరైతే ఎటువంటి యొక్క ఆధారము గురి ఎటువంటిది లేక ఒక మూలకి ఒక రోగిని పక్కకు నెట్టేసినట్టుగా, లేదా ఒక పశురోగంతో ఉన్న వ్యక్తిని పక్కకు నెట్టేసినట్టుగా, ఒక కుష్ఠరోగిని పక్కకు నెట్టేసినట్టుగా వెలివేసినట్టుగా, లేకపోతే ఒక వేడుసు రోగిని పక్కకు నెట్టేసినట్టుగా, ఇదిగో సాతానుగాడు అటువంటి నిరాశలోకి తీసుకెళ్ళి వాడిని పక్కకు నెట్టేసినాడు. ఇంకా ఆ మనుషులు ఈరోజు దేవుడు సంధికి రాలేకపోతుందంటే, అందుకే బైబిల్ అంటుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి గలది. మరి మనిషి జీవితంలో ఇదిగో నిస్పృహలోకి వెళ్ళిపోయినావంటే, నిరాశలోకి వెళ్ళిపోయినావంటే, ఒక కుష్ఠ రోగమో, లేకపోతే పశువాయు రోగమో, లేకపోతే ఏదన్నా ఏడుసు రోగమో, ఏదో ఒక రోగం వచ్చి నా జీవితానికి ఇంకా లేదు, నా జీవితానికి ఇంకా మేలు లేదు, నాకు ఇంకా మరణం దగ్గరికి వచ్చింది అని ఇటువంటి ఆలోచనకి వెళ్ళిపోయే మనిషి ఆ మూలం కూర్చుండిపోయి ఇంకా ప్రార్థన కానీ, దేవుడి సన్నిధికి రావడం కానీ, దేవుడు నన్ను కాపాడగలడు, దేవుడు నన్ను రక్షించగలడు, దేవునికి అసాధ్యమైనది లేదు, ఎంతమంది యేసుప్రభు బాగు చేసిన నన్ను బాగు చేస్తున్నాను ఆశ అన్నది వాళ్ళ జీవితంలో కనబడదు. ఇంకా ఎందుకంటే నిరాశలోకి వారిని నెట్టివేసింది అపవాది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రక్తము వల్లనేను, శరీర వీక్షల వల్లనేను, మనుషుల వీక్షల వలన రక్షణ పొందిన వారు కారు, వారు దేవుని చేతనే వారు రక్షణ పొందిన, దేవుని చేత వారు జన్మించినారు. మనం యేసు క్రీస్తు యొక్క రక్తముల కడగబడి దేవుని చేత జన్మించబడ్డ మనము ఈ రక్తపు విచ్చలకు సంబంధించిన, లేకపోతే ఈ రక్తం బట్టి వచ్చిన పాపం కానీ, లేకపోతే శరీరంలో వచ్చిన పాపం కానీ, మనసుల విషయం వచ్చిన పాపం కానీ మళ్ళీ ఎందుకు మనలోకి వచ్చిందంటే, ఇదిగో మనము వాక్యానుసారంగా లేకపోవటం వలన. అందుకే బైబిల్ అంటుంది, ఏమంటుందంటే, ఒక మనుషులు ఒక ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అది 1 సంవత్సరం తర్వాత వచ్చి తొంగి చూసిందంట ఆ నమ్మిన విశ్వాసిని. అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. నమ్మిన ఒక వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభు నిజ దేవుడని, యేసు ప్రభు సృష్టికర్తని, యేసు ప్రభు గొప్ప దేవుడని, ఆయన పాపమును క్షమించగల దేవుడని, ఆయనే ఈ లోకానికి దేవుడు తప్ప మరొక వ్యక్తి లేడని ఎవరైతే నమ్మి రక్షణ పొంది ఉన్నారో, ఆ రక్షణ పొందిన మనుషులమే ఆ మనుషుల్లో ఉన్న ఒక ఆత్మ తొలగి బయటికి వెళ్ళిపోయింది. ఏ ఆత్మ? అపరిత ఆత్మ తొలగి వెళ్ళిపోయింది. తిరిగి సంవత్సరం తర్వాత వచ్చి చూసిందంట ఆ ఇంటిని, అంటే ఆ వ్యక్తిని. ఈ వ్యక్తి రక్షణ పొందిన వ్యక్తి, ఇదిగో రక్షించబడ్డ వ్యక్తి యేసుక్రీస్తులో ఉన్నాడా, యేసుక్రీస్తు కలిగి జీవిస్తున్నాడా, ఆయనతో కలిసి నడుస్తున్నాడా, ఆయన కలిగి నడుస్తున్నా లేదా నువ్వు వచ్చి తొంగు చూసిద్దంట అది. కానీ తొంగు చూసినప్పుడు ఆ రక్షణ పొందిన యొక్క వ్యక్తి హృదయం ఇల్లంట ఎలా ఉందంట, శుభ్రంగా ఉరసబడి అమర్చబడింది ఉంది. కానీ ఆ ఇంట్లో ఎవరు లేకపోవటం వలన వెళ్ళిన దురాత్మ వచ్చి చూసిన ఒక ఆత్మ మళ్ళీ వెళ్ళి దాంతోపాటు రండి, ఎందుకంటే ఇది సంవత్సరం బయట ఉంది కదా, సంవత్సరం బయట ఉంది ఇది.
ఏంటిది? ఈ మనిషి ఎప్పుడైతే రక్షణ పొంది ఉన్నాడో, ఈ రక్షణ పొందిన వ్యక్తి మరి ఎప్పుడైతే రక్షణకు వచ్చినాక ఈ వ్యక్తి ఈ దురాత్మ తన నుంచి బయటికి వెళ్ళిపోయింది. అది చాలా మందితో స్నేహం చేసింది. ఆ పక్కింటాంతో, ఈ పక్కింటాంతో, అలా పక్కింటాంతో, వాళ్ళతో అందరితో స్నేహం పెట్టుకుంది. అరే రే, ఇప్పుడు దాకా మనం ఇల్లు లెక్క ఆ బజార్న అరుగు మీద ఈ చెట్టు కింద కూర్చున్నాం, ఇప్పుడు ఒక ఇల్లు నేను చూసినాను, రండి, ఆ ఇల్లు నాది. కానీ గతంలో ఆ ఇంటి నాకు చోటు లేదు, కానీ ఇప్పుడు నాకు చోటు దొరికింది, రండి, మీరు నాతో పొడిచిన ఇంట్లో ఏంటిది కాపురము ఉందాం, అందరం ఒకసారి ఉందాం అని ఈ వెలునేక దెయ్యము ఇంకా 7 దెయ్యాలు తీసుకొచ్చి ఆ యొక్క హృదయం అనే ఇంట్లో యేసు ప్రభు లేకపోవటం వలన, ఆ వ్యక్తి నమ్మిన వ్యక్తి యేసు ప్రభు కలిగి ఉండకపోవటం వలన ఆ ఇంట్లో వచ్చి ఆ 8 దెయ్యాల నివాసము చేసినాయి. హల్లెలూయా. చెప్పే కదా, మైకేల్ జాన్సన్ ఎట్లా పోయిండు? ఇదిగో ఈ దెయ్యాలు వచ్చిన ఆయనకి. అదిగో చాలామంది చూడండి, డాన్స్ మాస్టర్లు, చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎలా ఉంచండి చూడండి. అలాగనే గతంలో ఒక సినిమా హీరో నగ్మా గారు ఎట్లా ఉంది, భయంకరంగా ఏంటిది వృత్తులోకి ఇచ్చిందామా. ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకొని దేవుణ్ణి మాత్రమే ప్రకటిస్తుందామక్క. ఎన్నోసార్లు వెళ్ళంట, సినిమా యాక్టర్లు వెళ్ళంట, డైరెక్ట్ వెళ్ళంట, రండమంటే నేను గతానికి చచ్చిపోయినాను, ఇప్పుడు నేను యేసుక్రీస్తు బిడ్డనని చెప్పిందంట. అలానే సినిమా రాజు యొక్క వ్యక్తి గతంలో సినిమాలు తీసిన మంచి సినిమాలు తీసిన ఆయనక, కానీ నేను ఎప్పుడైతే సేవలోకి వచ్చిండో చాలామంది అడిగింటాయని, ఇంకా మీరు రావచ్చుగా అంటే రానని చెప్పినట్ట. ఇంకా యేసు ప్రభు కోసం జీవిస్తాను, యేసు ప్రభు కోసమే చనిపోతా అన్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది సినిమాలో ఉన్న వాళ్ళు డైరెక్టర్లు కానీ హీరోలు కానీ దేవుణ్ణి వచ్చి కలిగి ఉంటే మనం ఎలా ఉండాలి? చాలామంది పాటలు పడ్డ ఏంటిది స్త్రీలుగానే వచ్చి దేవుళ్ళలోకి వచ్చేస్తుంది. చాలామంది బాణచందర్ ఆయన మంచిగా దేవుణ్ణి కలిగిన రోజైనా, బాణచందర్ మంచి సువార్థికుడు, సోనబాబు చెల్లెలు ఏంటిది తెనాల్లో బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది ఆమె చర్చి, అద్భుతంగా దేవుడు సేవ చేస్తున్నామక్క, అద్భుతంగా సేవ. అట్లా ఎంతోమంది సినిమా హీరోలు కానీ డైరెక్టర్లు కానీ డ్యాన్స్ మాస్టర్లు కానీ ఎంతోమంది యేసు ప్రభు నమ్ముకొని యేసు ప్రభు కలిగి జీవిస్తున్నారు. ఇక బాగా గమనించండి. ఇక ఈరోజు ఒక మనిషి దేవులోంచి తొలగిపోతుందంటే ఇదిగో కొలమన్న లాగాలి, తన శరీరం ఆలోచన కన్నా అమ్ముడుపోవాలి, మనుషుల యొక్క ఆకర్షణ కన్నా అమ్ముడుపోవాలి. ఈ 3 మనిషిని దేవులోంచి పక్కకి లాగుతాయి. ఎప్పుడు లాగుతాయి? నువ్వు దేవుడి పైన ఉంచాల్సిన ఆలోచన, అటువంటి మనసు కలిగి జీవించాల్సిన నువ్వు ఎప్పుడైతే కులము వైపు కానీ నీ యొక్క ఆలోచన వైపు కానీ లోకం వైపు చూస్తావో, ఎదుగు రక్తము వల్లేను శరీర విచ్చల వల్లేను మనుషుల విచ్చల వల్ల ఎప్పుడైతే మనం చూస్తామో దేవుళ్ళలోంచి మనం పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంటాయి. కానీ సంసోను అతి భయంకరంగా ఆయన చనిపోయినాడు. ఇంకా వాడు ఎలా చేసినా వాడు ఏడది ఆ యొక్క అపవాది ఎలాంటివాడంటే చాలా భయంకరంగా వాడి క్రియల ద్వారా పిలుచుకున్నాడు. లాస్ట్కి దానికి సంబంధించిన గుడి దేవత దగ్గర ఆ గదస్తంభానికి ఆయన కట్టేసి ఎంతో హింస పెట్టారు సంసోన్ని. ఒక దేవుడు సేవకుడైనా హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి. ఈరోజు దేవుడి నామం దూషింపబడుతుందంటే, దేవుడి నామం అవమానపరచబడుతుందంటే, ఈరోజు దేవుడి నామం మన కుటుంబాల ద్వారా మన ద్వారా అవమానపరచబడుతుందంటే మన పిల్లల ద్వారా. అందుకే మనము 100% నువ్వు నిజముగా నువ్వు పిల్లలను ప్రేమిస్తే, నువ్వు నిజముగా నీ బిడ్డలపై నీకు ప్రేమ ఉంటే వారిని దేవుని మార్గంలో నడపాలి. ఈ లోకంలో నువ్వు చేసిన పనిదే. ఇంకా ఆస్తులు అంతస్తులు ఇది సంపాదించుకుందని అంటలేదు, సంపాదించుకో. దానికంటే 30% అంటే 90% బిడ్డల మీదనే మనసు పెట్టాలి మనం. ఎందుకంటే ఇప్పుడున్న కాలం చాలా భయంకరంగా
తయారైంది. ఇక రాకడ సమీపించింది. సాతానుగాడు వాడు బలమంతా ఉపయోగిస్తున్నాడు, వాడు శక్తంతో ఉపయోగిస్తున్నాడు, వాడు తెలివంతో ఉపయోగిస్తున్నాడు, వాడు కుయుతులను ఉపయోగిస్తున్నాడు. ఎందుకంటే క్రైస్తవులని దేవుళ్ళు ఉండకుండా, దేవుల్లో ఏంటంటే కలిసి నడవకుండా వాళ్ళ కుటుంబాల పతనం చేస్తున్నాడు, వాళ్ళ బిడ్డల ద్వారా కానీ కుమార్తెల ద్వారా కానీ. నేను చాలాసార్లు ఇంతగా వాక్యం చెప్పి ఇంత ప్రార్థన చేస్తుంటేనే నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాను. ఇంత క్రమంగా ఉంటేనే ఇంకా నువ్వు క్రమంగా లేకపోతే నీళ్ళు ఎలా ఉంటుంది? ఇంకా కొంప కొల్లిరిగా ఉంటుంది కదా. ప్రేమ ఉంచు. నేను నిజంగా ప్రేమ ఉంటే ఏం చేయాలి? తప్పు చేస్తే పళ్ళు రాలగొట్టాలి. వాళ్ళు ఉంటే పోతే ఏం చేయండి? వాళ్ళకి నెత్తిని కూర్చొని నెరగడా? ఇంకా ఇదే స్థలంలో పెద్ద చిన్న తేడా పడితే తెలిసింది, బయట నుంచి లోపలికి వస్తే ఇక్కడ కూర్చోవాడు. ప్యాంటుకున్న బెల్ట్ తీసి చుట్టుకొని కాడితే కింద పడి కొట్టుకున్నాడు. చర్చిలో ఉన్న మన సత్యలమ్మ కానీ లచ్చమ్మ కానీ వచ్చి చేదు పెట్టుకుని దండం పెట్టి ఏడుస్తున్నాను. పక్క బోరమ్మని చెప్పాను. పక్కకి వెళ్ళమని చెప్పాను. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, నేను అటువంటి క్రమంలో నడిపిస్తుంటే నేను ఎదురవుతున్నాయి. రేపు నీ కుటుంబం, నీకున్న సమస్య అంతా ఎలా ఉంటుంది? భయంకరంగా అయింది కదా. రేపు నీ బిడ్డల ద్వారానే దేవుడు విడిచిపెట్టి పక్కెళ్ళిపోతావు. నీ బిడ్డల ద్వారానే దేవుడి మీద తిరగబడతావు. ఏది ప్రభువా, నాకు ఇంత అన్యాయం చేసినాం, నా బిడ్డ ఏంటిది అట్లా ఇట్లా అయిపోయాడు, నేను నమ్ముకుంటే నాకేం మేలైంది? నమ్మినాం, మనం నేర్చుకోవాలి, వాళ్ళకి నేర్పించాలి. నమ్మిన వాళ్ళము మనం నేర్చుకోవాలి, వాళ్ళకి నేర్పించాలి. నేను నమ్మినా కదా, ప్రభువా నా బిడ్డను దీవించు, ప్రభువా నా బిడ్డను దీవించు, ప్రభువా నా కొడుకు దీవించు, ప్రభువా నా బిడ్డ దీవించు. ఆమేన్, హల్లెలూయా. అయ్యా ఆడికి పోతున్నావు? అమ్మా నేను సుమా పోతున్నావా? సరేగా నా బాక్స్లో 100 రూపాయలు తీసుకుని పోయా. పో. అయ్యో త్వరగా. ఇదా నిన్ను చూస్తేనే నువ్వు మాట్లాడుతున్న గజ వణుకు పట్టాలి. మా అమ్మ వస్తుంది, మా నాన్న వస్తున్నాడని. ఇంకా తప్పు చేయాలంటే 100 సార్లు ఆలోచన చేయాలి. అది క్రైస్తవుడి యొక్క జీవితం. యేసు ప్రభువును నమ్ముకున్న వారి తల్లిదండ్రులు కరెక్ట్గా ఉంటే మీ బిడ్డలకు కరెక్ట్గా ఉంటారు. ఈరోజు నువ్వు పెంచకపోతే, పిల్లల్ని సరి చేయకపోతే, కుమార్తెనా కుమారుడైనా 100 మందిని పాడు చేస్తారు, 100 మందిని చెడగొడతారు, 100 మంది జీవితాలు నరకముకి వెళ్ళిపోతాయి. వాటన్నిటి విషయంలో నువ్వు బాధ్యుడివి. నువ్వు దేవుడికి లెక్క చెప్పాలి. దేవుడు నిన్ను రక్షించింది దేనికోసమంటే, నువ్వు నీ కుటుంబాన్ని రక్షించుకుంటావని, నీ జాతి ప్రజలను కాపాడుకుంటావని, సమాజాన్ని బాగు చేస్తావని దేవుడిని రక్షించాడు. అంతే తప్ప మరొకటి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నంద్యాలలో 9వ తరగతి అనుకుంటాను, 9 అయిపోయింది, 10వ తరగతిలోకి వచ్చింది ఒక అబ్బాయి ఒక అమ్మాయి. 10వ తరగతిలో ఇద్దరు ప్రేమించుకున్నారంట. అంటే 10వ తరగతి ఏంటది చదువుకుంటున్నారు ఇద్దరు. ప్రేమించుకొని ఈ అమ్మాయి చెప్పినట్ట, మా అమ్మ మా నాన్న పెద్ద రాక్షసులు, వాళ్ళకి తెలిసినట్టు నన్ను చంపేస్తారు. అంటే ఇదంటే పక్క రేసి నేను ఉన్నా ఎవడు ఈ 10వ తరగతి 7 పిల్లోడు మేసం రాలే, వీడి స్టైల్ చిరంజీవి లెవెల్ ఆలోచన చేశాడు అన్నమాట. ఇంకా వీళ్ళు ఎమ్మట పడుతున్నారు. ఎవరు ఈ లేపుకొని పోయాడు. వీడికి బండి కాలు అందట్లా, ఆ పిల్లకి బండి ఎక్కడం సీట్ అందట్లా. సూపర్ ఉంది వీళ్ళెవరు. ఇంకా నంద్యాల పురం వెళ్ళి మొత్తం ఆ కడప ఏడిది అన్ని కర్రలు అన్నీ తిరిగి చూసిన లాస్ట్కి పట్టుకున్నారు. పట్టుకొని ఒక రోజంతా ఇద్దరిని జైల్లో ఉంచారు. ఏమ్మాయి వాడంటే నాకు ప్రాణం అన్నదంటే, అమ్మాయి ఎట్లా ఈ ఏదో పైట సున్నుంటు కదా, అది ఎగరేసుకొని ఇంకా వాడనట్ల వాడు ఊపిరి పోతుంది. అంటే ఇప్పుడు దాదాపు బయట చాలా ఉండేదిగా, పోలేక తావరం లేక, ఎక్కడ ఏ కళ కట్టలు పడుకున్నారో, ఏ సైకిల్ పడుకున్నారో, ఇక్కడ ఉండడానికి తావరం లేకుండా
మట్టంతా పూసుకొని ఎంత నిద్ర చూస్తే ఎలా అంటే ఇంకా మొక్కలన్నీ చీకిపోయి మట్టంతా పూసుకొని ఇంకేడ ఉందామన్నా కాసేపు ఉందా కానీ ఎవడొత్తడు ఏం కొత్త పారిపోవడం తప్ప ఇంకేళ్ళు ఇంక వాటిలో ఆయ్ నేను ప్రేమించున్నా అని ఇడంట. ఎవరితో? పోలీసులతో. పోలీసుడు ఇడితే ఆ లాటికి తీసుకుని ఒక్కడ బీగి బీగండి పెరలగా పెట్టిక బాగా గట్టిగా 3 దెబ్బలు కొట్టలేక అయ్యో నీకు దండం పెడతా, నేను ప్రేమించలేదయ్యా, ప్రేమించలే అని వాడన్నట. ఇంకా ఆ పిల్లకాడికి ఆడలు పోతారు కదా, ఇంకా 2 పీకులు బిగిరట మెడ తిప్పి. వాడు మాయ మాటలు నేను ఇష్టపడి ఇట్లా నేను వచ్చేసినానని చెప్పేసి ఆ తన్నులు దెబ్బసుకోవడానికి ఆ దెబ్బలు దెబ్బసుకోవడానికి ఆ మాట చెప్పి ఎంతకు బయటపడ్డారు. ఎక్కువ బయటపడిన తర్వాత ఎవరైతే మన ఏడదవ కామన్ లీడర్ అంటాం కదా, ఆమె దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఆమె అయితే ఎవరు చెప్పారంట, ఆమె అయితే మిమ్మల్ని కాపాడుతారు, మీ పెళ్లి చేస్తానని చెప్పారట. ఆమె వారం రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచుకుంది. ఇంకా ఈ బయటికి బాగుండకుండా అన్ని ఏడు చూసుకుంటాం. నాకు ఫోన్ చేసింది, అన్న అర్జెంటుగా రా, నా పంచాయతీ ఉందని. ఇంకా ఏం పంచాయతీ కంటే ఇద్దరికి పెళ్ళి చేయాలని చెప్పి అన్నాడు. ఇద్దరికి పెళ్ళి వాళ్ళెవరు అక్క అని చెప్పంటే, నువ్వు రాన్న ముందు తర్వాత నువ్వు వచ్చి నాతో మాట్లాడదాని చెప్పాను. నేములకి బుడ్డ పెళ్ళిళ్ళు. ఏమక్క నీ తలకి ఏమైనా కూద్యందా, కాకి ఏమైనా కళ్ళు బీకినాక అంటే, ఏందన్నా ఎంతమంది తన్నా పోలీసులు కట్టినా మేమిద్దరం విడిపోం, మేము సావడం చేస్తామని చెప్పి అంటున్నారు చెప్పేసి అని ఇట్లా చెబుతున్నారని నేను చెప్పినా కానీ ఇంట్లేదన్నా, కొడదామంటే చిన్నపిల్లలు అయిపోయినా అప్పుడు చాలామంది వీళ్ళు కొట్టారు వీళ్ళని, ఆయన కానీ వీళ్ళు వచ్చారని చెప్పంటే సరే అని చెప్పేసి ఒక గంట సేపు కూర్చొని వాళ్ళకి మంచి క్లాస్ ఇచ్చినాను. ఇంకా క్లాస్ ఇస్తే మొట్టమొదటిగా ఆ పిల్లోడు అన్నాడు, అన్న నాకు ఇంత ఆలోచన నాకు రాలేదన్నా, ఇంత ఆలోచన నాకు రాలేదు, నేను ఆమె విడిచిపెడతాను. ఇంకా ఆమె విడిచిపెట్టి నేను మా అమ్మ మాట వింటాను. ఇంకా ఏందమ్మా అంటే, వాడికి అంత రోసం ఉంది, నాకు లేదా అమ్మ నాన్న, వాడికి అమ్మ నాన్న ఉంది అని చెప్పి ఈ పిల్లంది. నేను ఇప్పుడైతే ఇంకెళ్తా, నా అమ్మ టక్కన ఫోన్ చేసింది వాళ్ళ అమ్మకి, నేను పలానా చోటనాను. ఇంకా అప్పుడు దాకా 2 నెలలు వాళ్ళ అమ్మ నాన్నకి కనబడకుండా తిరుగుతున్న వీళ్ళు ఎప్పుడైతే ఈ మాటలు చెప్పానో వాళ్ళ నాన్నకి అమ్మకి ఫోన్ చేసి, అమ్మ నేను పలానా చోటన్నాం, నా తప్పులు క్షమించండి, నాకు బుద్ధి వచ్చింది, ఒక అంకుల్ వచ్చి మాకు బుద్ధి చెప్పినాడు, నేను మీ ఇష్ట ప్రకారంగా జీవిస్తాను, పెళ్లి చేసుకుంటాను. వాడేమో వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి పోయిండు, ఈ పెళ్ళేమో వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి పోయిండు. పోతుంటే ప్రేమ చాలా అద్భుతంగా ఉంది కదా అని చెప్పేసి అంటే, ఏ ప్రేమ అంకులు మాకు అర్థం కానప్పుడు అదే ప్రేమ అనుకున్న, అదే మంచి అనుకున్నా మేము అని చెప్పి వెళ్ళిపోయారు. ఈరోజు ఆ పిల్లలు చదువుతుంది. దాదాపు 3 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర చెబుతున్నాయి ఇప్పుడు నేను. ఇది హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త. ప్రేమ అనేది శరీరంలో ఉప్పొంగుతున్న దాన్ని బట్టి కాదు వచ్చేది ప్రేమ. మనసులు కల్పించే మాటలను బట్టి ఉద్రేకం బట్టి కాదు ప్రేమ వచ్చేది. దేవుని చిత్తములో తల్లుల యొక్క ప్రకారంగా ఆలోచిస్తూ ఒక మంచి ఆలోచన కలిగే ఎప్పుడైతే మనము దేవునికి నచ్చినట్టు జీవిస్తామో అప్పుడు నీకు లైఫ్ నీ కంటికి కనబడుద్ది. అప్పుడు నిజమైన జీవితం నీకు అర్థమేది. అప్పుడు దాకా నీకు నిజమైన జీవితము అర్థం కాదు. కాబట్టి ఈ రీతిలో మనము యేసుక్రీస్తు నమ్మిన మనము తల్లిని అనే వరము ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నేను ఒక్కటే నేర్పించినాను. మా నాన్నక్కడి నుంచి నేను బయటకు వస్తేప్పుడు ₹1 తీసుకోకుండా బయటకు వచ్చినాను. కానీ నాకు చదువు లేదు. కానీ మా అమ్మ నాన్న కోసం నేను కష్టపడ్డాను, వాళ్ళకున్న పరిస్థితిని పెట్టి, చదువు పక్కకి పెట్టి. కానీ దేవుడు నన్ను మెచ్చి నాకు చదువు ఇచ్చినాడు. ఈరోజు పరిశుద్ధ బైబిల్ చదువుతున్నాను, ఈరోజు మంచిగా రాస్తున్నాను, ఈరోజు అనేక దిక్కులు దేవుడి గురించి మంచిగా వాక్యం ప్రకటిస్తున్నాను. దేవుడు నన్ను మెచ్చి నన్ను దీవించినాడు. కానీ నాలాంటి పరిస్థితి మీకు రావద్దని చెప్పని మీరు చదివిస్తున్నాను. జాగ్రత్త. నేను ఇచ్చే ఆస్తి తెలిసిన చదువు. మీరు ఎంత చదువుకుంటే చదువుకోండి. ఈ లోకంలో చదువు లేకపోతే దుబ్బుకు కానీ పనికిరావు అని చెప్పని, బాయ్ పెద్దడా నువ్వు చదువుకుంటే నీకు మేలు, చిన్నడా నువ్వు చదువుకుంటే నీకు మేలు. ఎవడు చదువుకుంటే వాడికి మేలు. నువ్వు చదువుకుంటే నీ అన్నకు నీకు సహాయం చేయడు, లేకపోతే నీ అన్న చదువుకుంటే నీకు సహాయం చేయడు అని ఇట్లా ఎవరైనా చెప్పి వాళ్ళ యొక్క జీవితం ఒక అర్థమైన రీతికి చెప్పి వదిలేసినాడు. ఇంకా మీ ఇష్టం, లాస్ట్ ఫైనల్ అని చెప్పా. ఇంకా నా కళ్ళ ముందే 26 సంవత్సరాల్లో ఎంతమంది సేవకులు, కుమారులు, కుమార్తె నేను చూస్తూ వచ్చినాను. ఇంకా నేనే కొన్ని పంచాయతీలు చేసినాను ఇంకా వాళ్ళ కుటుంబాలలో.
నేను ఏమైతే చేస్తా వచ్చినానో అదే నా ముందుకు వచ్చి నిలబడింది. ఇక నా ఇంట్లో కానీ అప్పుడు చెప్పిన నిర్ణయం చెప్పాను, ఇంకా చర్చిల పైన కానీ సంఘాల పైన కానీ మీకు ఎటువంటి అధికారాలు లేవు. దేవుడు నేను సేవ చేస్తున్న సేవలో ఎవరైతే దేవుడు నాకు అప్పగిస్తాడో వాళ్ళ ఆత్మీయ కుమారులు కానీ శరీరం కుమారులు కానీ ఎవరినైతే దేవుడు వేరుపడుతుందో అది వాళ్ళకి మాత్రమే చెందుతుంది సంఘం. ఏదో చాలామంది పాస్టర్లు నా తర్వాత మా కొడుకులు అంటారు, నా దృష్టిలో లేదని చెప్పినాక నా కాపని అక్కడ నేర్పించలేదు. నా తర్వాత ఎవరినైతే దేవుడు సిద్ధపరుచుకుంటాడో అది వాళ్ళు మాత్రమే వాళ్ళకి చెందుతుంది. ఈ మినిస్ట్రీ కానీ ఈ సేవ కానీ మీకు చెందదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి చెప్పాను ఇంకా. కాబట్టి ఈరోజు వారు చదువు మీద మనసు పెట్టి చదువులో ముందుకు వెళ్ళడానికి ఆలోచన చేసినారు. ఇంకా తప్పుడు క్షమించమని అడిగి చాలా అడుగులు ముందుకు ఎత్తను. చిన్న అబ్బాయి అయితే పెద్దోడికి బుద్ధి చెబుతుంటే చిన్నోడు ఆటోమేటిక్ ఈడు సక్కబడాడు. ఇంకా ఈడు సక్కబడు. నర్సపేటలో కాలేజీలు పెడితే వాడు ఎక్కువగా కాలేజీ కంటే చర్చికి ఎక్కువ పోవడం మొదలుపెట్టాడు. ఇంకా యాడికి పోవడం మొదలుపెట్టాడు. ఈ కాలేజీ చదువుకోవడం కంటే ముందు చర్చిలకి వెళ్తున్నాడు. ప్రతి చర్చిలో నర్సపేటలో వాడికి తెలిసి ఎన్ని చర్చలు ఉన్నాయో అన్ని చర్చిలో డోలకు వాయించాడు. ఇంకా కాలేజీ ఉంటేనో కాలేజీకి వెళ్ళేవాడు. ఇంకా చదువుకుంటా ఉండు, ఎండ్ చేస్తాడు, మంచి సహకరించాడు. ఇంకా కానీ ఎక్కువగా 100% మామూలుగా ఎత్తి నేను డబ్బులు కట్టాలి. కొన్ని సమయంలో డబ్బులు నాకు లేకపోతే నైటు ఇది రెస్టారెంట్లో పనిచేసి డబ్బులు సంపాదించాడు ఆయన. ఇంకా క్యాంటీన్ ఎట్లా ఏది క్యాంటీన్ ఇదా క్యాంటీనా క్యాంటీన్లో పనిచేసి క్యాంటీన్లో ఒకరోజు వెళ్తే 500 600 డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని వాడికి కావాల్సిన అవసరాలు చూసుకొని నన్ను అడగకుండా ఉండేవాడు. ఇంకా ఒక్కోసారి నాకే ఇచ్చేవాడు. నేను పోతే డాడీ డబ్బులు అంటే, డాడీ నేను ఎవరికైనా తీసుకో డాడీ, నేను క్యాంటీన్లో పనిచేసిన ఆడికి క్యాంటీన్లో పనిచేసిన అని ఎప్పుడైతే కళ్ళం నిలబడే నాకు. ఇంకా సరే ఇది నేర్చుకోవటం మంచిదిలకి. తప్పుడు చేస్తే బాధపడాలి, దొంగతనం చేస్తే బాధపడాలి, కానీ మంచి యథార్థంగా పనిచేస్తే అది ఏ పనైనా మంచిదే అని చెప్పేసి మౌనం ఉన్నాక పోవద్దని అనలేదు, ఆ పని చేద్దని అనలేదు. ఇంకా ఇట్లా తనకి ఎన్నోసార్లు జ్వరాలు తలనొప్పులు బాగాలేకపోతే మరి తనే కష్టపడి డబ్బులతోనే తను చూపించుకుంటూ కాలేజీకి వస్తూ ఉండక. మరి ఈ రీతికి నీకు ఎందుకు చెబుతున్నానంటే మనము చదువు కావాలి, దేవుడు కావాలి. దేవుడు ఎంత అవసరమో చదువు కానీ అంత అవసరం. చదువు ఎంత అవసరమో అంతకంటే 100 రెట్లు దేవుడు మనకి అవసరం. కానీ వీటిల్లో ఏది నువ్వు పక్కకు పెట్టినా నీ జీవితంలో ఇప్పుడు నీకు అర్థం కాదు. కానీ రేపు నీకు ఒక భర్త వచ్చినప్పుడు లేదా ఒక భార్య వచ్చినప్పుడు, ఆ పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లకు నువ్వు నేర్పిద్దామంటే నీకాడ ఏమీ లేదు. ఆ పిల్లలను మంచి నేర్పిద్దాం, మంచి చదివిద్దాం, మంచిగా వాళ్ళ ఉన్న స్థాయి తీసుకెళ్దామంటే నీ కాడ ఏమి లేదు. ఆ రోజు నువ్వు గుండె బాదుకున్న రాదు. ఆ రోజు అమ్మ చెప్పిన మాటలు, నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చి వేడుతావు. కానీ ఆ టైంలో వాళ్ళు ఉండరు. నీకు వాళ్ళ కాలం వెలిపించుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ ఈ రోజు నువ్వు చేసిన తప్పులే. ఈరోజు నీ రక్తంలో ఎటువంటి యొక్క తలంపులు ఉన్నాయో, నీ రక్తంలో ఎటువంటి తలంపులు కలిగి జీవించినవో అదే తలంపులు నీ బిడ్డల రక్తంలోకి వస్తాయి. ఇక నీ బిడ్డల రక్తంలోకి వస్తాయి. నువ్వేం చేసావో చిన్నతనం నుంచి తిరిగి అదే రీతి నీ బిడ్డల్లో అవి పనిచేస్తాయి. నువ్వు అవునన్నా కాదన్నా. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాలం నువ్వు చేసిన యొక్క పని ఏంటంటే, మనము యేసుక్రీస్తు నమ్ముకున్న మనము ఎలా ఉండాలి చేసిన వాక్యం అనే యొక్క వేర్లు అంటికట్టుబడి మనము ఫలించాలి, మనము అభివృద్ధి చెందాలి. నువ్వెందుకు వాక్యం జరిగించలేకపోతున్నావు? నువ్వెందుకు వాక్యానుసారంగా జీవించలేకపోతున్నావు? నువ్వెందుకు వాక్యానుసారంగా నీ జీవితాన్ని మార్చుకోలేకపోతున్నావు అంటే, దేవుడికి ఇష్టంగా దాన్ని ఏదైతే నువ్వు ప్రేమించినవో దాన్ని ఆధారం చేసుకొని హృదయము కఠినము మారిపోయింది, మనసు కఠినంగా మారిపోయింది. ప్రార్థించుదామన్న మనసు రావట్లేదు, వాక్యము చదువుకుందాం మనసు రావట్లేదు, వాక్యము విని ఆ వాక్యం ప్రకారంగా జీవించుదామన్న మనసు రావట్లేదు. కారణం ఏంటిది? హృదయం కఠినంగా మారిపోయింది, మనసు కఠినంగా మారిపోయింది. దేవుని మొక్కుదామంటే మనసు రావట్లేదు, దేవుడితో కలిసి నడుద్దామంటే మనసు రావట్లేదు, ఆ చెడుతో విడిచిపెడదామంటే మనసు రావట్లేదు.
ఎందుకు? సాతనగాడు వాడికి సంబంధించిన ఆలోచన కానీ, వాడికి సంబంధించిన అలవాట్లు కానీ, వాడికి సంబంధించి ఏదైతే ఉన్నాయో శరీరానికి సంబంధించిన ఇచ్చలు అవన్నీ నీలో వేరు పారింది. వేరు పారింది నీలోక ఏరు పారింది. బాగా గమనించండి. నీకు చున్నక్క ఉదరక్కని చెబుతాను. ఒకరోజు పెద్ద గాలి, వాన, తుఫాను వస్తూ ఉంది. చెట్లు విరిగిపోతున్నాయి, చాలా కప్పులు లేచిపోతున్నాయి, అనేక రకాలుగా భయంకరంగా తీవ్రంగా మారిపోయినాయి. సమాజంగానే పరిస్థితులంతా అంతా అనుకూలంగా మారిపోయింది. స్వాధీనం దాటిపోయింది, మనుషుల చేతులు స్వాధీనం దాటిపోయింది. ఇంకా అటువంటి టైంలో ఎవరెంతకు వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళ కుటుంబాన్ని కాపాడడం ప్రయాసపడతా ఉన్నారు. ఇంతలోకి ఈ గాలికి వాగు ఏంటిది, చెట్లు విరిగి ఆ వాగులు పడి కొట్టుకుపోతా ఉన్నాయి. ఏది ఆగట్ల, ఎంత ఆగలం ప్రయత్నం చేసినా ఏది నిలబట్టలేదు. ఇంకా అంతలోకి ఒక్క మర్రి విత్తనము ఆ వాగులు పడి ఈ చెట్ల కంటే, ఈ చెట్లు కొమ్మల కంటే అది ఇంకా చాలా స్పీడ్గా పోతా ఉంది. ఆ వాగులు పడి వమ్మో వయ్యో, వమ్మో వయ్యో, నన్ను కాపాడవాళ్ళు లేరా, నన్ను ఆదుకోవడం లేరా అని గుండె బాదుకుంటూ ఆ వాగులు పడి కొట్టుకుని వెళ్ళిపోతా ఉంది ఈ మర్రిత్తనం. లాస్ట్కి ఒక రాత్రి ఒక పగులంతా నీళ్ళలో ప్రయాణం చేసింది. నన్ను ఆదుకున్న వాళ్ళు లేడా, నన్ను ఆదుకున్న వాళ్ళు నన్ను రక్షించలేడా అని ఏడుస్తూ గుండె బాదుకుంటే, ఏడుస్తూ పోతుంటే లాస్ట్కి ఒక్క చెట్టు వేరు తగిలింది, పోయి ఆ ఏరులో దాక్కుంది. అమ్మయ్యా, అబ్బా, నన్ను ఏ మహానుభావుడు నన్ను ఆదుకున్నాడు, అబ్బా ఆ మహానుభావుడు నన్ను ఆదుకున్నాను చెప్పేసి అది ఆ నైట్ అంతా తెల్లదండ ఏంటది, ఆ నైట్ అంతా తెల్లని తర్వాతకంతా ఆ యొక్క చెట్టు ఏరులో ఉంది. ఇంకా ఈ తాడి చెట్టు అనేడు వాడు ఎలా ఉంటాడు, ఈ తాడి చెట్టు బుద్ధి ఎలా ఉంటుందంటే నడిమిని నెత్తిమిని చూడు దానికి ఉదయించినట్టు, అప్పుడు వాడికి పొద్దు పొడిచినట్టు. అప్పుడు నడినెత్తిమినికి రాగానే ఈ కాళ్ళలో జర 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 అంటుందంట. ఎవర్రా నా కాళ్ళు గీకుతుర్రు, అసలు ఎవర్రా, ఎవర్రా సకిలి పెడుతుంది అని అనుకుంటుందంట ఈ తాడి చెట్టు. లాస్ట్కి అబ్బా అబ్బా సకిలి పెడుతుంది అని అనుకుంటూ ఇటు చూసినా ఇంకే ఎవరు నువ్వు అని, అయ్యా నువ్వు ఎక్కడో ఆకాశంలో ఉన్నావు, నేను ఎక్కడో కింద ఉన్నా, నేను కొద్దిదాన్నయ్యా, నేను ఎటుపోవడానికి నాకు దిక్కులేదు, కొద్దిగా ఇది నెమ్మదిస్తే ఆ ప్రక్క నా దారిని వెళ్ళిపోతానయ్యా అని మరితనము తాడి చెట్టును బతులాడుకుంటుంది. హల్లెలూయా. తాడి చెట్టును బతులాడుకుంటుంటే ఈ తాడి చెట్టు ఏం చేసాడు, ఇది బతులాడుకుంటాడు ఎక్కడో ఉండ కదా ఆయన దించి వా ఎక్కడ పాపం ఎక్కడో చిన్న కింద పడింది, దాని బతికి అంత అది ఎంత అనుకొని వదిలేసినట్ట. ఎవరిని వదిలేసింది? తాడి చెట్టు ఎవరిని వదిలేసినమా? మరితను వదిలేసిన. ఇంకా దాని బతికి అంత ఎక్కడో కింద ఉంది కంటిన్యూస్ అంతా. ఓ అబ్బా నేను ఎక్కడ ఆకాశంలో ఉన్నా అన్నట్టుగా అది బడితలాడుకుంటూ ఏడుస్తుంటే వదిలేసినట్టుగా. సరే నువ్వు వదిలేసి ఇంకా దాన్ని పడుచుకోలే. ఈడు ఏ కాడికి ఇట చూస్తున్నాడు కానీ కింద చూసుకోవట్లా. ఒక్క నెల తర్వాత చూస్తే ఎక్కడి మీద వస్తున్నది, కొద్ది కడుకు వచ్చింది. ఎక్కడికొచ్చింది? ఏరులోంచి చుట్టుకోవడానికి అట్టేట చుట్టుకోవట్లా, గేట్టుకు చుట్టుకుని వస్తుంది. వాడేమో ఆడేమో ఇడికేం ఉడుకులేదు పలుకులేదు. ఇడిక కొద్ది కడుపోగానే ఎవరైనా కొద్ది కడుపు చూడడానికి ఈడు ఎవరు మరెత్తన వాడుక. బావా నీ దయ వలన, నీ కృప వలన, నీ మనసు నే ఇంత దానైన బావా అని ఇది అంటుందంటగా. ఇది ఏ కాడికి, బావా తాడి చెట్టు బావా నీ దయ వల్ల, నీ కృప వల్ల, నీ మతం ఇంత దానే నేను అని చెప్పి అంటుంటే దీన్ని పాడుగా పో అని అంట. మళ్ళీ ఇది బతిలాడి శోధిస్తుంది పో అని అంటగా. లాస్ట్కి మన నెలకు చూస్తే వాడు నెత్తి మీద కూర్చున్నట్టుగా. ఎక్కడ కూర్చున్నట్ట? నెత్తి మీద కూర్చొని కుతిక బిగించి జుట్టు బిగించి ఊపిరాడకుండా బిగించి చంపినాడు. లాస్ట్కి ఒక 5-6 సంవత్సరాలు చూస్తాడు. తాడి చెట్టు కనబట్టంటే కానీ మనిషి చెట్టు కనబడదంట. నేనేమంటున్నానంటే దేవుడికి ఇష్టంగా అంది, దేవుడికి నచ్చంది అది కంట్లో నలసంతే. కానీ ఒక కాలం చూస్తే ఆ కంట్లో నలిసే నీలో అది మానై వెదుగుతుంది. నువ్వు కనబడవు, అది కనబడేది. ఇంకా నీ జీవితము పోయి నరకంలో ఉంటుంది. జాగ్రత్త.
అందుకే అది ఏదైనా సరే దేవుడికి ఇష్టంగా అంది నీలో ఏది ఉండకూడదు. ఆ చేదు ఉన్నదంటే ఒక రోజు నువ్వు పతనమయ్యే రోజు వస్తుంది. గమనించి ఈరోజు ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలించుకొని నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, రక్తము వలనను శరీర విచ్చుల వలనను మనసుల విచ్చుల మనం పుట్టిన వారము కాము. ఇదిగో దేవుడు తన కుమారుని పంపించి తన కుమారుని ద్వారా మనల్ని విడిపించి ఇదిగో ఆయన బిడ్డలుగా మనల్ని అంగీకరించిన మనం విశ్వాసం ఉంచి అంగీకరించడం వలన మనం విశ్వాసం ఉంచి ఏ విశ్వాసం ఉంచి ఆయనే దేవుడని, ఆయనే సృష్టికర్తని, ఆయనే నా పాపములు క్షమించగల దేవుడని మనం ఎప్పుడైతే సత్యాన్ని వెరిగి విశ్వసించి ఎప్పుడైతే రక్షణ పొంది ఉన్నామో మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం ఆయన ద్వారా. అంటే తన యేసు ప్రభు ద్వారా, అంటే దేవుడు తన కుమారుని ద్వారా మనం విశ్వాసముగా వచ్చినాం. మంచి విశ్వాసంలోకి రావడానికి వీలైంది నీతిమంతులుగా మనల్ని దేవుడు తన కుమారుని ద్వారా తీర్చిదిద్ది తన ఎదుట తన కుమారునితో పాటు సమానమైన హక్కు మనకిచ్చినాడు దేవుడికి. హల్లెలూయా. అటువంటి పరలోక రాజ్యానికి వారసులుగాను తిరిగి దేవుని ఎదుట నిలబడడానికి తన కుమారునితో పాటు సమానమైన హక్కు ఇచ్చిన మనకి ఆ సమానమైన హక్కుని మనం కాపాడుకుని మన భయం ఉండాలి. అది ఎప్పుడు మనం కాపాడుకుంటామంటే, మనం పడిపోకుండా, అంటే మనము సాతాను చేత చిక్కుపోకుండా, అంటే మనం సాతాను చేతప్పుడు నశించి ఏంటిది నరకం పోకుండా, అంటే మన విశ్వాసము బలహీనం కాకుండా, అంటే మన విశ్వాసము అవిశ్వాసం కాకుండా, అంటే మన ప్రతి ఆదివారం వచ్చి దేవుని వాక్యం వింటున్నప్పుడు ఏం చేస్తున్నా మన విశ్వాసం రెట్టింపు అవుతుంటుంది. ఇంకా మన విశ్వాసం ఎంత రెట్టింపు అవుతుంటుందో అంతగా దేవుని రూపులోకి మనం మార్చబడతాం, దేవుని యొక్క రూపులోకి మార్చబడతాం. దేవుని ఎదుట నిందారైతునడానికి ఒక ఖర్జూర వృక్షం చెట్టు వల్లే మనము వెతుకుతాం. అది ప్రతి ఆదివారం మనం దేవుడి సన్నిధిలో ఉంటే, ప్రతి ఆదివారము నువ్వు దేవుడి సన్నిధికి అతి ఆశతో విశ్వాసంతో వస్తే ఖచ్చితంగా దేవునితో మాట్లాడతాడు. ఖచ్చితంగా దేవునితో మాట్లాడతాడు. ఇంకా ఆయన మాట్లాడే దేవుడైనా, ఆయన మాట్లాడే దేవుడు. నేను ఈరోజు నీకు చిన్న ఒక మాట, ఈరోజు అందిస్తున్న వాక్యం అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? ఎంతమందికి మంచిగా అర్థమవుతుందా? బాగా గమనించండి. ఈరోజు నేను వాక్యం సిద్ధపడడానికి సమయం లేదు, నాకు సమయం లేదు. టైం అయిపోయింది, నేను వచ్చినాక టైం అయిపోయింది. ఇంకా ప్రభువా వాక్యం సిద్ధపడడానికి నాకు సమయం లేదయ్యా. ఈరోజు పునరుద్ధరణ రోజున నేను నీ ప్రజలకు వాక్యం అందించాలి, నేనేం చేయాలి ప్రభువా? మానేపల్లి సంఘం విషయంలో సమస్య వస్తే రాత్రంతా దాదాపు నైట్ 11, 12 దాకా అదే పని జరిపింది అక్కడ. తిరిగి మళ్ళీ ఉదయకాలం వచ్చి మళ్ళీ మాట్లాడతామంటే ఉండాల్సి వచ్చింది అక్కడ. 9, 8 దాకా అక్కడ ఉన్నాను. ఇంకా తిరిగి వాక్యం సిద్ధపడదామంటే వీలు పడలేదు. ఇక తిరిగి అక్కడి నుంచి గంట ప్రయాణం పెట్టింది. వచ్చి రెడీ అయ్యే టైం ప్రార్థన టైం అయింది. ఇక ఏం చేయాలి అర్థం కాలే. ఇంకా ఇక్కడ పాటలు పాడుతూనే ఉన్నాను, నా ఆత్మ దేవునికి మొరపెడుతూనే ఉంది. నీ ప్రజలకు కావాల్సిన వాక్యం నేను అందించాలయ్యా, నీ ప్రజలతో మాట్లాడు. నేను సిద్ధపడితే కాదు, నేను సిద్ధపడినా అది ఇంకొకలాగా నేను ఇంకొక రీతి అయిన ఆలోచన చేసిన, కానీ నువ్వు మాట్లాడితేనే నీ ప్రజలకు అర్థమైంది. నువ్వు మాట్లాడే దేవుడివి అని ఈ రీతిగా పాటలు పడితేనే, ప్రార్థనలో దేవుని విజ్ఞాపన చేస్తూనే, ఆ విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపిదిక. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఉదయకాలం నుంచి మనం వింటున్న ఈ మధ్యాహ్నం వరకు ఒకసారి నువ్వు గమనించాలి. ఇంకా మనము మన పిల్లల్ని పెంచే విధానం ఎలా ఉన్నా అంటే, యేసుక్రీస్తు యొక్క రూపులోకి ఆయన అడుగు జాడల్లో మనం పిల్లల్ని పెంచాలి తప్ప మన రక్తానికి సంబంధించిన వారి గురించి కానీ, లేకపోతే మన శరీరంలో కలుగుతున్న వాటిని బట్టి కానీ, లేకపోతే సమాజం చూపించి పెంచడం కానీ మనం ఇలా చేయకూడదు. మన పిల్లల విషయంలో చూర్రా, పక్కనోడు చూర్రా, పొద్దున్నే లేచినారా, వాడిని చూడరా, వాడిని చూసి నేర్చుకోర్రా, అది చెప్పొద్దు. మనం పక్కన చూపించద్దు.
నేను అట్లని ఎట్లా చూపించొద్దు, మా అయ్య అట్లా మా అమ్మ ఎట్లా చూపించొద్దు. చూపించాల్సినంత యేసు ప్రభు గురించి తప్ప మరొక వ్యక్తిని మనం చూపించకూడదు. మనం వేరే ఒక వ్యక్తిని చూపించామంటే ఆ వ్యక్తి పైకి బాగానే కనబడుతున్నాడు, లోపల ఎంతో భయంకరంగా దృఢమైన తిరగబడి ఉంటాడు. ఆ వ్యక్తిని పోల్చుకుంటే ఆ వ్యక్తి మన యొక్క దుష్టశక్తి మన పిల్లమిడికి మన కుటుంబం పనిచేస్తుంది. ఇంకా అందుకే ఇటువంటి వాటిని మనం చూపించకూడదు. అందుకే మన పిల్లలైనా లేకపోతే మన కుమార్తెలు మనవరాలైనా ఎవరైనా సరే వారిని దేవుని ఎదుట మనం నిలబెట్టాలి. దేవుణ్ణి గురించి వారికి ఒక కథలాగా చెప్పాలి. పిల్లలకి, కుమార్తెలైనా మనవళ్ళు వాళ్ళకి మంచిగా సంఘం నేర్పిస్తున్నా తిరిగి నీ సొంత ప్రయత్నంగానే వాళ్ళకి ఉండాలి. ఇక సంఘం నేర్పిస్తుంది. ఇక సంఘం మీకు నేర్పిస్తుంది, మీ బిడ్డలకు నేర్పిస్తుంది. ఇక కానీ మీరు కానీ మీ ప్రయత్నం కానీ ఉండాలి. ఎందుకంటే ఇది అంత్యకాలము. నువ్వు పరలోకం వస్తే మరి నీ బిడ్డలు నరకంలో ఉంటారు కదా. నిజంగా నీకు దేవుడిని ప్రేమ ఉంటే, నిజముగా నీ పిల్లల మీద ప్రేమ ఉంటే, నువ్వు దేవుడిని కలిగి జీవిస్తూ నీ బిడ్డలకి దేవుడి మార్గంలో వాళ్ళు నడిపించు. నువ్వు నిలబడితేనే, నువ్వు కలిగి ఉంటేనే నువ్వు పిల్లకి నేర్పించగలవు, పిల్లలకి నడిపించగలవు. నువ్వు లేకపోతే, నువ్వు నడవకపోతే నువ్వు పిల్లకి నేర్పిస్తావు, అది వీలు కనపడది, అది నేర్పించడం వీలు కానీ పనది. కాబట్టి ఈరోజు దేవుడు నీకు ఒక కుమారుని లేదా కుమార్తెని వీళ్ళందరినీ ఇచ్చిన కదా, వీళ్ళందరూ ఇచ్చిన విషయంలో దేవుడిని అడుగుతాడు. నా కుమారుడా, నేను నీ కుమారులను ఇచ్చిన కదా, నేను నీ కుమార్తెలను ఇచ్చిన కదా, లేదు నీకు నేను భార్యను ఇచ్చిన కదా, లేదు నీకు నేను భర్తను ఇచ్చిన కదా, వాళ్ళెక్కడా అంటే నువ్వేం చెబుతావు? దేవుడు నిన్ను ఏంటి లెక్క అడిగితే నువ్వేం చెబుతావు? నువ్వు నేర్చుకుంటేనే కదా, నువ్వు కలిగి ఉంటేనే కదా, ఆ ప్రకారంగా జీవిస్తేనే కదా నువ్వు దేవుడికి లెక్క చెప్పగలవు. నువ్వు అలా కలిగి ఉండలేకుండా, ఓ ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను అయ్యా, నేను ప్రార్థిస్తున్నాను, వాళ్ళు ఎందుకు అట్లయిపోతుంది నాకు తెలియదు ప్రభు అంటే, అప్పుడు దేవుడు నీ పైన నేరము మోపుతాడు. ఇక హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. ఇది ఇట్లాంటి విషయాలు దాదాపు సేవలో ఎన్నోసార్లు నేను సంఘంలో మీతో మాట్లాడుతూ వచ్చాను. మనం కలిగి ఉంటమే కాదు, దేవుడు మనకిచ్చిన వారిని కానీ దేవుని దగ్గర నిలబెట్టాలి. అది మన బాధ్యత. మానపల్లిలో ఒక సేవకుడు మంచి ప్రార్థన పౌరుడు అంటైనా బాగా గమనించండి. మానేపల్లిలో ఆ ఊరు మొత్తం సాక్ష్యం ఇస్తున్నారు ఆయన గురించి. దేవుని నమ్మినోళ్ళ కంటే దేవుని నమ్మనోళ్ళే ఎక్కువ రెట్లు ఆయన గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నారు. ఆ సేవకుడు గురించి చాలా మంచి సేవకుడు అయ్యాయన. ఆయనకి 4-5 కొడుకులు. కానీ నేను వెళ్ళేదాకా అక్కడే ఉన్నాడు ఆయన. ఒకరోజు నేను ఆయన కలిసి ఒక ఇంట్లో ప్రార్థన పెట్టినాం. ఆయన నాకు తెలియదు, ఆయన గురించి చెబుతాను కానీ నేను ఎప్పుడు చూడాలి ఆయన్ని. లాస్ట్కి అన్న మేము పిలుచుకుంటాను, ఆ పిలవమని చెప్పినాక నాకు ఇష్టం, కలిసి సేవ చేయడం నాకు ఇష్టం, ఎవరిని నేను దూరంగా పెట్టను. కాకపోతే కొన్ని సమయాల్లో ఎందుకు వాళ్ళని దూరం పెడతా అంటే, దేవుని గురించి పక్కకు పెట్టి పెట్టకథలు బుర్రకథలు ఇలా చెబుతూ ఒప్పుకోనని చెప్పినాక అంటే మంచిగా ఆయన బాగా అంటే వాక్యం అంత చెప్పాడు కానీ పాటలు అద్భుతంగా పాడతాడు, మంచి ప్రార్థన పూర్వని చెప్తా వచ్చాడు. ఇంకా వచ్చినాడు రాగల్ని పెద్ద వయసు, దాదాపు ఆయనకి నాకు తెలిసి 85-90 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ వయసులో ఉన్నాడు. ఇంకా ఆ ఇంటిలో ఎవరైతే పిలిచారో నాకు చెప్తున్నారో మేము పిలుస్తున్నామని, అది కానీ ఆయన పాస్టర్ అని చెప్పి లేచి నిలబడి ఆయన కొనాలు చెప్పినా, ఆయన నాకు కొనాలు చెప్పినాడు. ఇద్దరు చేతులు కలుపుకున్నాం, మంచిగా కూర్చున్నాం. నేను పోనప్పుడు ఆయన అక్కడే ఆయన మంచిగా సేవ చేస్తూ వచ్చినాను. ఇంకా ఆయన చేతనే ప్రార్థన ఆరంభించాను. ఇంకా ప్రార్థన స్టార్ట్ చేయమని ఆయన ఉన్నంత కాలం వాళ్ళు పిలుచుకుంటే ఆయన చేతనే ప్రార్థన స్టార్ట్ చేయించను, ఆయన చేతన ప్రార్థన ముగించను, మధ్యలో వాక్యం చెప్పి పక్కకు పెట్టాను. ఇంకా చూసుకోవాలని చెప్పాను. ఇంకా లాస్ట్కి ఆయన అంటున్నాడు నాతో, అయ్యా ఈ మానేపల్లికి ఎంతోమంది వచ్చినారు, నేను ఈ గ్రామానికి చెందిన సేవకుడినని, కానీ నన్ను కనీసం నాకు మర్యాద ఇవ్వలేదు అయ్యా, నన్ను గౌరవించలేదు, ఒక పెద్ద వయసు కలిగిన వ్యతిరేకంగా నన్ను గౌరవించలేదు అయ్యా. కానీ నువ్వు మంచిగా ఇది నా చేతన ప్రార్థన స్టార్ట్ చేపిస్తున్నావు, నీ ఇష్టమైతే పాటలు పడమంటున్నావు, వాక్యం చెప్పమంటున్నావు, లాస్ట్కి ఎప్పుడు నువ్వు వాక్యంకి వస్తున్నావు, అంతా నా చేతుల మీద నడిపిస్తావు అంతా అంటే, లేదయ్యా ఈరోజు నేను ఇక్కడికి వచ్చినా అంటే
ఈరోజు ఈ ప్రాంతంలో సంఘం స్థాపించబడదంటే నీ ప్రార్థన ఉంటుంది. నీ ప్రార్థన ఉండబట్టి నీ ప్రాంతం రాగలను. నీ ప్రార్థన ఉండబట్టి నేను ఈ ప్రాంతంలో సంఘం కట్టడానికి వెళ్ళింది తప్ప ఇక్కడ ఎవరో ఒకరు ఉంటారు, అది ఉంటేనే జరిగింది, ఇది లేదా జరగదు అని చెప్పని వివరించి ఆయన వెచ్చించి గణపరిచి ఆ ప్రకారంగా ఆయన ఉన్నంత కాలము ఆ పని చేయటం. తిరిగి మన మందిరము శంకుస్థాపన చేస్తున్నప్పుడు కానీ పిలిపించాయని ఇంకా ఆయనకి మనకు సంబంధమే లేదు. కానీ పిలిచిన ఆయన మంచి సేవకుడు నా గ్రామం సాక్ష్యం ఇచ్చింది ఆయన గురించి. అందుకే చెబుతున్నాను, మనం చెప్పుకుంది సాక్ష్యం కాదు కానీ మన గురించి 10 మంది సాక్ష్యము చెప్పాలి. పిలిచినాను, కలముని పెట్టాడనక ఆయన స్థలము నాకు చెప్పలేదు. అది మనకి మందిరానికి ఇచ్చిన స్థలము ఆయనదని నాకు తెలియదు, ఆయన కానీ చెప్పలేదు. శంకుస్థాపన చేసిన ప్రార్థన అంతా అయిపోయింది. అంతలోకి ఆయన చనిపోయినాడు. ఇక్కడ ఆయన బతుకున్నంత కాలము ఆయన కొడుకులు ఆయన మాటని లేదు. 4 కొడుకులు లేదు, ఇంకా అందరు తాగుబోతులే, కోడలు కానీ ఎవరి లేదు. కానీ భార్య మాత్రమే ఆయన మాట వినింది. ఇక్కడ ఆయన ఎంత చెబితే అంతే. ఆయన ఉదయం లేచడానికి ఆమె లేకపోయినా ఆయన కోసం మంచిగా పరిచయం చేసి ఆయన ఉన్నని చెప్పు అంత చక్కగా జరిగించింది ఆమెకు. లాస్ట్కి ఆయన వెళ్ళిన ఒక వారానికే చర్చి కాడికి సమస్య వచ్చింది. పాస్టర్ అమ్మ ఇంట్లో ఉంది, మేము అప్పుడు ఇక్కడే ఉన్నాం. కానీ ఎందుకో అనుకోని రీతిగా పాస్టర్ అమ్మని 2 పిల్లలు తీసుకున్న మాణిక్పల్లి వెళ్ళిపోయాను. ఇంకా ఈ సంఘం అంతా స్వప్నకు అప్పగించి నువ్వు చూసుకోమని చెప్పండి. సమస్య ఏం లేదు, మళ్ళీ ఇక సమస్య ఏం లేదు. ఇక మాణిక్పల్లి వెళ్ళినాం. అక్కడి నుంచి వస్తే సంఘానికి దూరం ఉంటే మంచిదని నేను సంఘానికి దూరం ఉన్నాను. ఇక ఒక 10 రోజులు గడిచిన తర్వాత ఈ పాస్టర్ కొడుకులు నేను అడిగేది వచ్చినాను ఏదో పని మీద. ఏమన్న టైంలో టక్కన వచ్చి ఆ కరెంటు వైర్లు కత్తిరించారంటగా. పాస్టర్ ఒకతే ఉంది, తాగి వచ్చారంటగా. పాస్టర్ ఫోన్ చేసి ఏడిచింది, వాళ్ళు ఎవరు వచ్చినారు, తాగి వచ్చినారు, ఏందో మా కరెంటు వైర్ ఇక్కడ చేస్తాం అంటే దానికి ఏం మాట్లాడకుండా ఇది మాదమ్మ ఈ స్థలము అని చెప్పండి. వాళ్ళు కడేసి ప్రేమమే అని చెప్పంటే ఎమ్మటి నేను వెళ్ళాను. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న చెప్పారు, ఈ స్థలం వాళ్ళదేనయ్యా, ఇది బాబురావుకి ఇచ్చినారు. మరి వాళ్ళ నాన్న ఎందుకు ఇచ్చిండో వాళ్ళ నాన్న కాడ ఎలా తీసుకుండో మనకు తెలియదు, కానీ వాళ్ళదే. కానీ బాబురావు అనే యొక్క స్థలం పేరు పడిపోయింది అందరికీ, ఊరు మొత్తానికి అని చెబుతూ వచ్చినాను. ఇక్కడ లాస్ట్కి ఆ స్థలమైన మనకి ఎవరైతే ఇచ్చిన స్థలమైనా ఆయన దగ్గర పోయినా. ఏంటిదంటే, అయ్యా ఆ పాస్టర్ చాలా మంచోడయ్యా, మా పాస్టర్ గారు ఆ స్థలం తీసుకుని అంటున్నాడు. ఇంకా వాళ్ళ కొడుకు కాళ్ళు ఇరిగినాయి అయ్యా. అటువంటి టైంలో అప్పుడు చెంటు వచ్చి 1000 రూపాయలు అయితే ఎకరం వచ్చి 2000 3000 అట్లా అమ్ముకునేవాళ్ళు. అటువంటి టైంలో నేను మా రైస్ మిల్ కాబట్టి ఇంట్లో బియ్యం లేకపోతే ఎన్నోసార్లు బియ్యం ఇచ్చి పంపించినాను. తర్వాత డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చినాను. కానీ నేను చేసిన తప్పు ఏంటంటే కాగితం రాయించుకోలేదు. ఆయన మంచితనం పెట్టి కాగితం రాయించుకోలేదు, నా తప్పది. ఆ స్థలం డబ్బులు ఇచ్చినాను. ఆయన కానీ అయ్యా ఈ స్థలం ఇదిగో నా పొలం నీకు ఇస్తున్నాను అని చెప్పాడు తప్ప, మాటపూర్వకం చెప్పాడు తప్ప ఆయన మంచి సేవకుడు అయ్యా, ఎవరికి హానించలేదు. ఏ వ్యక్తి ఎటువంటి వ్యక్తులు వెళ్ళినా ఎటువంటి కష్టాలను మంచి ప్రార్థన చేస్తారు. మా అమ్మ నమ్ముకుంది ఆయన ద్వారా, మా అమ్మ నమ్ముకుంది. మా అమ్మ మంచి ప్రార్థన పుర్రాలు. మా అమ్మ మంచి ప్రార్థన టైంలో నేను దుర్మార్గంగా ప్రవర్తించను, ఒక్కగానో కొడుకుని దుర్మార్గంగా ప్రవర్తించను. నేను మంచోడైతే కానయ్యా, కానీ ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, ఈ స్థితి కలిగి ఉన్నాను. ఈరోజు మేమంతా దేవుని కలిగి ఉన్నామంటే ఆయనే అని చెప్తూ వచ్చాను. కానీ ఆయన కొడుకులు ఎందుకు ఇలా చేస్తారో నాకు తెలియదయ్యా అని చెప్పాడు. సరే అని అనుకున్నాను. అంతలోకి మొత్తం కాలిని మొత్తం ఒక టాటర్ పెట్టుకొని ఎర్రగొండపాలెం వెళ్ళి పోలీస్ స్టేషన్ అడిగి వాళ్ళకి ఎవరి మీద కేసు పెట్టడానికి, మనకు స్థలం ఇచ్చిన ఆయన పేరు మీద ఆయన మీద కేసు పెట్టారు. పోయి వీళ్ళు మొత్తము దాదాపు దగ్గర 200 మంది ఏమో పోయినారు. టాటర్ల మీద బైకులు, ఆటల మీద మొత్తం 200 పైన వెళ్ళారు. ఇక పోలీసులు, ఎస్ఐ మొత్తము వాళ్ళ మాట ఏంటున్నారు. ఇక కానీ ఇంతలోకి
ఈయన ఈ స్థలమైన బాబురావు అనే వ్యక్తి, లేదయ్యా విశ్వాసుల పిల్లల జాగ్రత్త, మీరు జాగ్రత్త, ఇక్కడ నా దగ్గర కప్పుకునేది లేదు, మీ దగ్గర దాచిపెట్టేది బహిరంగం చేసేది లేదు. ఇక్కడ ఇద్దరు సమానమే, దేవుడి దగ్గర ఇద్దరము సమానమే. నువ్వు కాపాడుకుంటే నీళ్ళు ఉంటుంది, నేను కాపాడుకుంటే నా ఇల్లు ఉంటుంది. నేను కాపాడుకోకపోతే నా ఇల్లు పోద్ది, నువ్వు కాపాడుకోతే నీళ్ళు పోయింది. ఎవడికి ఏంటిది పాపానికి వాళ్ళే ఉత్తరవాదులుగా. అవునా కదా? నువ్వు తింటే నీ కడుపు నిండుద్ది, నేను తింటే నా కడుపు నిండుద్ది, నీ కడుపు నిండదు. నేను మంచిగా ఉంటే నా ఇల్లు మంచిగా ఉండదు, నా కుటుంబాన్ని చక్కబెట్టుకుంటే నా కుటుంబం బాగుంటుంది, నువ్వు చక్కబెట్టుకుంటే నీ కుటుంబం బాగుంటుంది. జాగ్రత్త. పిల్లల్ని కన్నంత మాత్రం కాదు, కానీ ఆ పిల్లల కడిన తర్వాత వాళ్ళని శ్రమపడాలి. ఆ నిప్పులు 1 గంట కావచ్చేమో, 2 గంటలు కావచ్చేమో, లేకపోతే 1 రోజంతా కావచ్చేమో. అసలు నిప్పులు స్టార్ట్ అయితే ఎప్పుడు? కన్న తర్వాత. అది నిప్పులు బతికినంత కాలం, మన భూమిని మనంత కాలం మన పిల్లల గురించి నిప్పులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఆ నిప్పులు ఎప్పుడు తిరుగుతాయి అంటే వాళ్ళు ఎప్పుడు చక్కపడి ఏది మంచిగా భయభక్తులు కలిగి చెడుతలు విడిచిపెట్టి దేవుడి నిలబెడతారో అప్పుడే మనకు నిప్పులు ఆగుతాయి. అప్పుడు దాకా ఆగవు కదా, అప్పుడు దాకా ఆగవు. ఇప్పుడు ఈ నిప్పులు గొప్ప అంట, ఆ 2 గంటల నిప్పులు గొప్ప అంటవా? హల్లెలూయా, అమ్మయ్యా, అబ్బా యేసు ప్రభువా నీ కొందనాలయ్యా. నిప్పులు రాకుండా కనకుండా, అబ్బా దేవుడు ఎంత మెచ్చిన అప్పుడు చేసి బలదీసిండు అబ్బాయన, దేవానికి వందనాలు. అది కాదు వందనాలు, అసలుది ఉన్నది అది ఆపరేషన్ చేసి తీసేది కాదు, ఇంకొకరు తీసుకెళ్ళి అప్పగించేది కాదు. అది కాదు బతికినంతకాలం. సరే వాళ్ళు పెద్ద చేసి పెళ్లి చేసినాక ఏమైంది? ఇంకొక వస్తుంది, మన కత్త అయింది మనం కోలైనప్పుడు అయినా కదా. అప్పుడు ఉంటుంది అసలు పండగ మొత్తం ఒకేసారి వస్తాయి. ఏమవుతాయమ్మా? ఒక్కరోజు వస్తాయి. అన్ని పండుగలు 24 గంటలు స్టార్ట్ అవుతాయి. 24 గంటలు వంటమా పోవడం తెలియదు. కాబట్టి మన క్రైస్తవులు అనే వాళ్ళం చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని నమ్మిన వారు రాతి గుండె వలె, రాతి యొక్క ఏంటిది కఠినమైన యొక్క మనసాక్షి వలె మనం ఉండకూడదు. ఇది ఉందంటే వాక్యము అంగీకరిస్తున్నాము, కానీ ఆ వాక్యము స్థలం ఏంటిది వేరునులు లేకపోవటం వలన వాక్యము నిమిత్త శ్రమైన హింసను కలగలనే అభ్యంతరాలతో మిగిలిపోతాం. ఈ అభ్యంతరాలతో మిగిలిపోవటం వలన ఇంకా అయిపోయింది, ఇంకా జీవితం అయిపోయింది. విశ్వాసం లేదు నీలో. ఇంకా విశ్వాసం నీలో ఉంటే అక్కడే ఉండవు. దేవుని భయభక్తులు కలిగి ఉంటే అక్కడే ఉండవు. ఇంకా అభ్యంతరాల మేలో అభ్యంతరాలు దాటి సారవంతమైన భూమిలోకి వచ్చి విస్తారంగా ఫలిస్తావు. కాబట్టి ఇటువంటి యొక్క విధానంలో నువ్వు రావాలని దేవుని యొక్క ఉద్దేశం. కుమార్తెలైనా మనవలైనా సరే, ఎవరినైనా సరే మన పిల్లలు కదా అని చెప్పి అనుకోవద్దు. పాముకి నాలుకలో ఉంటుంది, మనిషికి ఒళ్ళంతా ఇష్టం ఉంటుంది. సత్య ముసుడు కానీ ఏం తాత పెళ్ళి చేసుకుంటామంటే చేసుకుంటానమ్మా అంటాడు. ఏమవ్వా పెళ్ళి చేసుకుంటామంటే నేను చేసుకుంటానయ్యా అవ్వ అంటది, కానీ తాత అయితే అనడు. అవ్వ అయితే అంటది, కానీ తాత అయితే సచ్చేదాకా జాగ్రత్త. ముసలోళ్ళు నమ్మద్దు, మధ్యకరోళ్ళు నమ్మద్దు, కుర్రోళ్ళు నమ్మద్దు, ఇంకా పిల్లల్ని 9 సంవత్సరాలు దాటినట్టు నమ్మద్దు. 9-8 సంవత్సరాలకు వచ్చారంటే నమ్మద్దు. ఇంకా అందుకు చూడండి, బైబిల్ ఒక మాట రాయబడింది ఆదికాండంలో. ముగించుకుందాం. ఇంకా ఆదికాండం 8వ అధ్యాయం 29వ వచనం చూడండి. మాట 27వ వచనం కంచె ఒక్క నిమిషం నేను తెలియదు. 21వ వచనం కాంచి 8వ అధ్యాయం. అప్పుడు యెహోవా ఇనుపైన సువాసన ఆగ్రహించి ఇంకా మీదట నరులను బట్టి భూమిని మరలా చెప్పించను. ఎందుకనగా నరులు హృదయ ఆలోచన బాల్యం నుండే చెడ్డవి, బాల్యం నుండే చెడ్డవి అంట. ఇంకా 21వ వచనం 8వ అధ్యాయం 21వ వచనం కాంచి 22వ వచనం వరకు.
బాల్యము నుండే, ఎక్కడి నుంచమ్మా? బాల్యము నుండే చెడదంట. ఇంకా బాల్యము నుండే చెడిపోయింది హృదయం. ఇంకా నా పిల్లలు మంచోళ్ళు, నా పిల్లలు మంచోళ్ళు అంటే ఇప్పుడు ఎలా అనగలం, ఎలా చెప్పగలం? మన పిల్లలు ఎంత మాత్రము మంచోళ్ళు కాదు. మనం క్రీస్తు రూపంలోకి మార్చబడేంత వరకు, స్థిరమైన బుద్ధి మనం కలిగి ఉన్నంత వరకు మన మంచోళం కాదు. మనం క్రీస్తు యొక్క పోలికలోకి, ఆయన రూపులోకి స్థిర బుద్ధి కలిగి, స్థిర మనసు కలిగి, స్థిరమైన ప్రవర్తన కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తూ నడుస్తామో అప్పుడు మనం మంచోళము. మన పిల్లలు ఆ చెడుతను విడిచిపెట్టి దేవుని మార్గంలో చక్కగా యథార్థంగా నడిచేంత వరకు మన పిల్లలు ఎంత మాత్రము మంచోళ్ళకు కాదు. జాగ్రత్త. మన పిల్లల పైన నమ్మకం ఎప్పుడు ఉంచకూడదు. మన పైన మనం ఎప్పుడు నమ్మకం పెట్టుకోవద్దు. మనం నమ్మకం ఉంచాల్సింది మన కోసం మన ప్రాణం ఇచ్చిన యేసయ్య పైన నమ్మకం ఉంచాలి. అనుదినం మనం సరి చేసుకోవాలి. అనుదినం మనం బతుకుని మార్చుకోవాలి. మన పిల్లలను చక్కబెట్టాలి. మన పిల్లల్ని దేవుని ఎట్ట, మన కుటుంబాన్ని నిలబెట్టాలి దేవుడి దగ్గర. అటువంటి స్థితి మన అక్కడ ఉన్నప్పుడే, అప్పుడే దాన్నే నిజమైన భక్తి, దాన్నే నిజమైన విశ్వాసం, దాన్ని దేవుడి బిడ్డలు క్రైస్తవులు అంటానికి వీలవుతుంది. అప్పుడు దాకా వీలు ఎంత మాత్రము కాదు. దేవుడి యొక్క మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం.